నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ శ్రేష్టమైన మహిమ గల పరిచర్యకి నన్ను ఆహ్వానించిన స్థానిక దైవజనులు, ఎంతో భారముతో కన్నీళ్లతో ఈ ప్రాంతాల క్షేమం కొరకు మీ అందరి కుటుంబాలు దేవుని నిత్య మహిమ గల రాకడకు సిద్ధపడాలని ప్రయాసపడుతున్న దైవజనులు మరి డేవిడ్ ఫ్రెండ్స్ అన్న గారికి ప్రభు పేరట వందనాలు తెలియపరచుకుంటున్నాను. సేవకుల్ని దేవుడు అనేకమైన స్థలాల్లో అనేకమైన ప్రాంతాల్లో బహుబలంగా వాడుకుంటూ ఉన్నారు. మా సంఘాల్లో కూడా తరచుగా అన్న వచ్చి మంచి ఆరాధన చేసి వాక్యం చెప్పి వెళ్తూ ఉంటారు. తద్వారా మా సంఘాల్లో పరిచర్యలు ఎంతో దీవించబడుతూ ఈ వారంలో జరిగినటువంటి కడియం సభల్లో ఒక 2 కుటుంబాలు క్రొత్త వారి మందిరానికి వచ్చాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందును బట్టి మరి అన్నకి ప్రభు పేరట వందనాలు. వేదికను అలంకరించిన సేవకులు మిగిలిన వారందరికీ వందనాలు. చక్కటి సంగీత సేవ అందిస్తున్న ప్రసాద్ గారికి, వారి బృందానికి, కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రేమ వందనాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది ప్రియులారా, మరి ప్రభు సన్నిధిలో ఏ యోగ్యత లేనప్పటికీ కూడా కనులైన పరిశుద్ధ సేవకుల సమక్షంలో ఏంటయ్యా ఈరోజు ఎందుకు ఇలా పండగ, మన యేసుప్రభు పుడితే మనం తాకుండా ఉంటామా అంటాడండి. ఏమంటాడు? యేసుప్రభు పుడితే తాకుండా ఉంటామా అని పుల్లుగా తగిసి యేసునేడు పుట్టిన హల్లెలూయా అంటాడు. ఒరే ఇదేంట్రా అంటే పాస్టర్ గారు అడిగితే, అయ్యగారండి ఏంటనుకున్నా యేసుప్రభు పుడితే నేను తాకుండా ఉంటాను అంటాడు. మళ్ళీ తాగుపోతుండే గుడ్పేడికి వస్తాడండి. ఎప్పుడు వస్తాడండి చెప్పండి? ఎప్పుడు వస్తాడు? గుడ్పేకి ఫుల్గా తాగి వచ్చేస్తాడు. ఒరే ఇప్పుడేం తాగమంటే, నా యేసు ప్రభు చచ్చిపోతే తాగడం అంటానా అంటాడండి. అప్పుడెందుకు తాగాడంటాడు? మాట్లాడతలేదు. ఇప్పుడెందుకు తాగాడంట? మళ్ళీ ఇటు గుడ్పేడే తాగితే ఏస్టర్కి వస్తాడండి. ఏస్టర్ కూడా ఫుల్గా వేస్తున్నాడు లేచనల్లెలుయా అంటాడు. మరి ఈరోజు ఎందుకు తాగామంటే, నా యేసులో తిరిగి లెగితే తాకుండా ఉంటానా అంటాడు. మొత్తానికి ఇడిగి చెప్పండి. ఎప్పుడు అటుండి ఎవరంటారండి? ఆ త్రాగుడు మానేసి ఈ అక్రమం నాకొద్దు, యేసు రాబోతున్నాడు, ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు, ఆ మహిమ నేను పొందాలి, ఆ స్వాస్థ్యం నేను పొందాలి, రేపొద్దున యేసు ప్రభు ముందు సిగ్గుపడకుండా ధైర్యముగా యేసు ముందు నిలబడాలి అని బ్రతుకులు మార్చుకుంటున్నవారు, కుటుంబాల జీవితాలు కట్టుకుంటున్నవారు, పాపాన్ని విడిచిపెడుతున్నవారు, అక్రమాలు విడిచిపెడుతున్నవారు చూసి, ఏమిటమ్మా అటు ఇటు తిరుగుతున్నావు ఎందుకు అంటాడు. ఎక్కడ నిలిచి ఉండాలి చెప్పండి? అందరూ చెప్పండి, ఎక్కడ నిలిచి ఉండాలి? సిగ్గుపడక ధైర్యంగా దేవుని ఎదుట నిలబడాలంటే మొట్టమొదటి మాట మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు, నువ్వు క్రీస్తులో, ఉపదేశములో, అభిషేకములో నిలిచి ఉండాలి. అపోస్తులు బోధలో నిలిచి ఉండాలి. ఆ బోధలోకి రానంతకాలం, నామకార్థంగా బతికినంతకాలం ఎవడు నిన్ను పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా జీవించినంతకాలం ఎవడు నిన్నేం అడగలేదు. ఎప్పుడైతే అపోస్తులు బోధలోకి వచ్చావో, ఎప్పుడు ఆ క్రమశిక్షణలోకి వచ్చావో, ఆ క్రమంలోకి వచ్చావో, ఇప్పుడు నేను అందరూ అద్దుపడి, ఏంటమ్మా అలా వెళ్తున్నావు ఎందుకు అంటాను. ఈరోజు చాలామంది అండి రకరకాల కార్యాల్లో నిలిచి ఉంటున్నారండి. చాలా వేదన కలుగుతుందండి, చాలా బాధ కలుగుతుందండి. ఒకవేళ అయ్యారండి, ఇల్లు ఓపెనింగ్ పెట్టుకున్నామండి, అయ్యారండి మరి అమ్మగారు మీరు సంఘం అంతా రావాలండి, సరేనా మస్తాం వచ్చండి. మరి మా వంటగదిలో ఏంటది, మా వంటగదిలో ఆ పిడకల పొయ్యి ఎడతామండి. పిడకల పొయ్య ఏ పొయ్యి అంట? ఆ పిడకల పొయ్యిలో రాగి గిన్నె ఎడతామండి. ఆ రాగి గిన్నె ఎత్తడి గిన్నెలో పాలు వేస్తామండి. బాగా పాలు పొంగాలి. ఏం పొంగాలంట? అసలు నీ ఇంట్లో పాలు పొంగాలా, దేవుని అభిషేకం పొంగాలా? జనరల్గా చెప్పండి. దేవుని అభిషేకం పొంగాలి కదా. ఈ పాలు ఎందుకమ్మా, ఎందుకు ఇది మన ఆచారం కాదు కదా, బైబిల్లో లేదు. అబ్బెబ్బెబ్బెబ్బే కుదరదండి, మాకు పాలు పొంగాలండి అయ్యారండి, పాలు పొంగాలి. చూసారా? అంటే ఇల్లు ఇచ్చింది ఎవరో? దేవుడు. ఇప్పుడు దేవుని అభిషేకం ఆ ఇంట్లో పొంగకపోయినా పర్లేదు, ప్రార్థనా శక్తి పొంగకపోయినా పర్లేదు. ఏం పొంగాలంట? ఏం కర్మో తెలియదు కానండి, ₹1,00,00,000 పెట్టి ఇల్లు కడతాడు. అబ్బా టైల్స్ కానీ, ఆ సీలింగ్లు కానీ, వాల్కేర్ కానీ అన్నీ పెట్టిస్తారు. పాస్టర్ గారు రాకముందు తెల్లారగట్లా ఒక ఆవుని తీసుకెళ్ళి పేడ ఏం చేస్తానండి, ఏంటో ఆ కర్మ అర్థం కాదు. ఇంట్లోకి వెళ్ళిన కుళ్ళు కంపు వచ్చేస్తుంది. బాబోయ్ ఏంటిది, అప్పటికే తీసేశారు, దాన్ని కడగవలసింది కడిగేశారు, పునవలసింది పురిమేశారు, కానీ ఆ కంపు మాత్రం పోదాం. ఎందుకు ఇంత కర్మ అవసరం అంటావా?
ఎన్ని అవసరం అంటావా? ఎన్ని బైబిల్ ఎక్కడైనా ఉన్నాయా? ఉన్నాయి, చెప్పండి. కృతజ్ఞత కలిగి, ప్రభువా నాకు ఈ గృహం ఇచ్చావు నాయన, అందును బట్టి నీకు స్తోత్రమని కృతజ్ఞత భావం కలిగి అభిషక్తులైన దైవజనులు అడుగు పెట్టించి వాళ్ళ కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఆ ఇంటిలో నిత్య సుఖములు ఉంటాయండి. స్తోత్రం కలుగునుగాక. నువ్వు లోనికి వెళ్ళినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. ఆ గృహాన్ని దేవుడు సమాధానపు నిలయంగా మార్చేస్తాడు, ఆరోగ్య కేంద్రంగా చేసేస్తాడు, ఆశీర్వాదపు నిలయంగా మార్చేస్తాడు. ఆయన ఆ గృహాన్ని దీవెనగా మార్చేస్తాడు. పనికిమాలిన కార్యాలు నిలిచి ఉంటున్నారా? ఇర్మియా 13:3 అని చెప్పాడు, అన్యజనుల ఆచారములను మీరు అభ్యసింపవద్దన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చెప్పాడు, అన్యజనుల ఇష్టము చొప్పున నడుచుకున్నట్టుకు గతించిన కాలమే చాలు. అయిపోయింది ఆ కాలం. తిరిగినంతకాలం తిరిగావు, జీవించినంతకాలం తిరిగావు, బ్రతికినంతకాలం బ్రతికావు, వారి ఇష్టం చొప్పున చేసావు, చాలు. ఇక బ్రతికినంతకాలం యేసు ఇష్టము చొప్పునే బ్రతుకుదుముగాక. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ప్రభు అంటారండి, యేసయ్య అంటారు, నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యములను చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. యోహాను సువార్త 9వ అధ్యాయం ఉంటుంది. తండ్రి క్రీస్తుని విడిచిపెట్టలేదు, ఎందుకంటే ఎప్పుడు తండ్రికి ఇష్టమైన కార్యాలు చేస్తాడు. ఇది మనుషులకి ఇష్టమా, దేవునికి ఇష్టమా, మనుషులకి ఇష్టమా, దేవునికి ఇష్టమా అని చూసి గ్రహించి చేస్తున్నాడంట. రకరకాల శోధనలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో పోరాటాలు వస్తాయి. మేము కూడా అన్యజనులుగా బ్రతికాం, ప్రభు దగ్గరికి వచ్చాం, నామకార్థంగా జీవించాం. నామకార్థంగా జీవించినంతకాలం ఎవడ మమ్మల్ని అడగలేదండి. ఎప్పుడైతే అపోస్తులు బోధలోకి వచ్చామో అప్పుడు అన్నారు, ఏంట్రా ఎంత భక్తి చేయాలా అన్నారు. అప్పుడు ఎంత మారిపోవాలా, అన్నీ మానేయాలా, ఆ మొగల రేకులు మానేయాలా, ఆ సినిమాల పేరుతో చూడకూడదా, అన్ని కొంపలో దీపం ఆపేస్తున్నా, దీపం ఆగుతలేదు ఏంటిది బాగా తెలుసు కదా మీకు. ఆ దీపం ఆపేయాలి ఇంట్లో. మరి ఆ దీపం ఆపేసి వాక్యం అనే దీపాన్ని వెలిగించాలి. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మొత్తాన్ని చెప్పండి. యేసు రాబోతున్నాడా లేదా? వస్తానన్న యేసు రాజు, తెస్తానన్న బహుమానం, రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యము తీస్తున్నాడు. త్వరపడి వేగమెరండి ప్రియులారా, వేగమెరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం లేకమానునా, వస్తానన్న యేసురాజు రాకమానునా, వస్తానన్న బహుమానం లేకమానునా. రారాజు వస్తున్నాడు, జనులారా రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమెరండి ప్రియులారా, వచ్చేసి ఒట్టి చేతులతో వస్తున్నాడా, ఏమన్నా పట్టుకుని వస్తున్నాడా? మాట్లాడతలేదు. ఒట్టి చేతులతో వస్తున్నాడా? వాడబారని మహిమ కిరీటము తీసుకురాబోతున్నాడు, ఒక కృపను తీసుకురాబోతున్నాడు, నీ కొరకు సిద్ధపరిచిన జీతము తీసుకురాబోతున్నాడు, ఉన్నతమైన బహుమానం తీసుకురాబోతున్నాడు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి. నా తండ్రి ఇంట అనేక నివాసములు సిద్ధపరచడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి మరలా వచ్చి నేను ఉండే ఆ చోటును మిమ్మల్ని ఉంచుటకు మరలా మిమ్మల్ని తీసుకుపోతానని యేసు చెప్పాడు. ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దుర్దినాల్లో, ఈ కఠినమైన దినాల్లో ఎన్ని శోధనలు వచ్చినా, పరిస్థితులు వచ్చినా, వ్యతిరేకతలు వచ్చినా, అవమానాలు వచ్చినా, రోగాలు వచ్చినా, క్రీస్తులో నిలిచి ఉండే భక్తిని మనము చేయుదుముగాక. అపోస్తుల బోధ, అపోస్తుల అభిషేకములో నిలబడిపోవాలంతే. అప్పుడు రేపు భూమని బోర వీధినప్పుడు అనేకులు గుండెలు బాదుకుంటారు. అమ్మో, ఈ భక్తి తెలిసినా మేము చేయలేకపోయాం, ఈ ప్రభు ఈ భక్తిని మా దగ్గరికి నడిపించినా మేము తృణీకరించాం, అవమానపరిచాం, ఏదో హేళన చేశాం. కానీ అమ్మో ఇదిగో వారు ఎత్తబడుతున్నారని వారు చూసి వారు సిగ్గుపడతారంట, గుండెలు బాదుకుంటారంట, మోకాల మీద పడతారంట, ఏడుస్తారంట, అయ్యో అయ్యో అని ఏడుస్తారంట. మనమైతే ధైర్యంగా యేసు ముందు నిలబడబోతున్నాము. హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. కాబట్టి మనకి ఏ ధైర్యం కావాలి? పాపం చేసే ధైర్యం కాదు. ఏ ధైర్యం కావాలి? దేవునికి విరోధంగా బ్రతికే ధైర్యం కాదు. ఏ ధైర్యం కావాలి? అక్రమాలు చేసే ధైర్యం కాదు.
రేపు యేసు ముందు నిలబడే ధైర్యం మనకు కావాలి. హల్లెలూయా, స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మరి ఏంటనుకున్నారు? కాబట్టి సిగ్గుపడిపోయి దాక్కుంటున్నారు ఆదామవ్వలు. ఈరోజు నేను తినేస్తున్నాం, తాగేస్తున్నాం, తిరిగేస్తున్నాం, మాకేముంది, ఉద్యోగం ఉంది, రూపాయి ఉంది, 10 ఎకరాల పొలం ఉంది అనుకుని సాగితే అన్నాడు సామెతలు 11:4 ఉగ్రత దినమునందు నీ ఆస్తి నీకు అక్కరికి రాదన్నాడండి. ఈరోజు నాకేముంది, బంగారం ఉంది, కష్టమది తాగడి పెట్టేస్తాను, ముత్తుడి పైన అంటున్నావు కదా. జపన్య 1:8-18 చెప్పాడు. 1:18 ఉగ్రత దినమందు నీ వెండి బంగారములు నిన్ను తప్పింపజాలమన్నాడు. నీ డబ్బు నిన్ను తప్పించదు, నీ ఆస్తి నిన్ను తప్పించదు, నీ పాడి పంటలు నిన్ను తప్పించవు, నీ పేరు ప్రఖ్యాతులు బంధువులు ఎవడు నిన్ను తప్పించడు, నీ బంగారం కానీ వెండి కానీ తప్పించదు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1:9 చెప్పాడు, రాబోవచ్చున్న ఉగ్రత నుంచి తప్పించేవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, చేతులు యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. నామకార్థంగా బ్రతికిన చాలు ప్రియ బిడ్డలారా, నామకార్థంగా చేసిన భక్తి చాలండి. ఇంకెంతకాలం నీ ఇష్టం చొప్పున బ్రతుకుతావు? ఇంకెంతకాలం నీకు నచ్చినట్లుగా బ్రతుకుతావు? ఒకటి, ఎన్ని శోధనలు వచ్చినా క్రీస్తులో నిలబడిపోయినాడే, ఉపదేశములు అభిషేకములు నిలబడిపోయినాడే రేపు క్రీస్తు ముందు ధైర్యంగా నిలబడగలుగుతాడని ప్రభు మాట్లాడుతున్నాడు. రెండవది, ఎవరు నిలబడతారో చూద్దామా ప్రభు వాక్యాల్లో. ధైర్యంగా రేపు యేసు ముందు ఎవరు నిలబడతారో చూద్దామా దేవుని వాక్యాల్లో. చూడండి, అదే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-21 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19-20 వచనాలు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో నీ పైన ఆరోపణ చేయుచున్నదో, దోషారోపణ చేయుచున్నదో ఆ విషయములలో ఆయన ఎదుట, దేవుని ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. తర్వాత సమ్మతిపరుచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చెయ్యని ఎడల దేవుని ఎదుట ధైర్యముగా నిలబడతాము. చదువు యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పకూడదు. ప్రభుకి నోటితో స్తోత్రం బిగ్గరగా ప్రభుకి స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. రెండో విషయం ఏంటి తెలుసునండి? చెప్పండి, నా హృదయము అనండి అందరూ గట్టిగా అనండి. నా మీద దోషారోపణ చెయ్యకపోతే నేను ధైర్యంగా క్రీస్తు ఎదుట నిలబడగలుగుతాను. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నీ హృదయం నీ మీద ఏ దోషారోపణ చేయట్లేదా? నువ్వు అనుకుంటావు ఆవిడికి నేను గెట్టదో, వీడికి నేను గెట్టను, ఎప్పుడు నన్ను ఎలాగంటాడు వీడు, మా పాస్టర్ గారిని నేను గెట్టను, ఎప్పుడైనా తిట్టడమే, మమ్మల్ని ఎప్పుడు గద్దించడమే, ఎప్పుడు క్రమపరచడమే. మాకేముంటుందండి కోపాలు తాపాలు. నీ హృదయము సరి చేయబడాలని, నిందారహితముగా నీ హృదయం మారిపోవాలని ప్రభు దగ్గర మేము ప్రయాసపడతా ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. పోలే ఆ బ్రదర్కి నేను పడను, ఆయన నన్ను తిడతాడు, ఈ సిస్టర్కి నేను పడను, ఈవిడ నన్ను తిడుతుంది, ఎప్పుడు నన్ను గుచ్చుతుంది అనుకుంటున్నావు. పోన్లే. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే నీలోనే ఒక హృదయాన్ని పెట్టేశాడు. స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వెళ్ళినా నీ హృదయం నిన్ను ఏం చేస్తుంటుంది? మనస్సాక్షి ఎప్పుడు ఏం చేస్తుంటుంది? నిన్ను గద్దిస్తూ ఉంటుంది. నీ మనస్సాక్షి నీ జీవితంలో ఏ ఏ విషయాల్లో గద్దిస్తుందో, నువ్వు నిజమైన భక్తుడు అయితే, నిజమైన భక్తురాలు అయితే ఈ రాత్రి నీవు దేవునితో సమాధాన పడుదువుగాక. ఏ విషయములో నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందో, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఈ భక్తుడివి, ఈ ప్రార్థన చేసే బిడ్డవి, ఈ పాట పాడే బిడ్డవి, సేవకి ఎంత సహకరిస్తున్నావు, ఎంత నమ్మకంగా సంఘంలో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నావు, అన్నీ బాగున్నాయి, నీలో ఈ చిన్నది ఉంది కదా, ఎందుకు దీన్ని విడిచిపెట్టావు? అన్నీ సూపరు, ఈ చిన్నదే. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ విశ్వాసము నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును, నీ భక్తి నాకు తెలుసు. కానీ
నీలో కొద్దిగా ప్రేమ తగ్గింది, అదొక్కటి నువ్వు మార్చుకో. ఇదిగో నేను నీకు అద్భుతమైన కృపను అనుగ్రహించబోతున్నాను. ఆ ఒక్కదాన్ని మార్చుకోవా, నీ దీపస్తంభం నీ అద్దు నుంచి తీసేస్తాను అన్నాడు ఆయన. అవునా కదండి? అంటే ప్రభువు నిన్ను ఏ ఏ విషయాల్లో సరి చెయ్యాలి అనుకుంటున్నాడో, ప్రభువు నిన్ను ఏ ఏ విషయాల్లో క్రమపరచాలి అనుకుంటున్నాడో, ఇదిగో దైవజనుడి ద్వారా, వాక్యము ద్వారా, పరిస్థితుల ద్వారా, నీ భర్త ద్వారా, నీ భార్య ద్వారా, నీ పిల్లల ద్వారా, ఇంకా వినకపోతే నీ హృదయము ద్వారానే దేవుడు నీతో మాట్లాడుతూ వస్తాడో. స్తోత్రం చెప్పండి గట్టిగా. వెంటనే నువ్వు జ్ఞానం కలిగిన బిడ్డవైతే ఏ ఏ విషయములలో నీ హృదయము నీ మీద నేరాలోపం చేస్తుందో వెంటనే దోషము ఎరిగిన బిడ్డవై ప్రభు సందుకు వచ్చయ్యా, నేను ఈ విషయంలో నీకు లోబడలేకపోయానయ్యా, ఈ విషయంలో నీకు దూరంగా ఉన్నానయ్యా, ఈ విషయంలో ప్రభా నేను రాజీ పడిపోతున్నాను ప్రభా, దయతో నన్ను క్షమించు నాయనా, అయ్యా నన్ను క్షమించు ప్రభా అని దేవునితో సమాధాన పడగలిగితే, సమ్మతి పడగలిగితే, ఆ అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే నీ గుండెల్లోనికి గొప్ప ధైర్యం వచ్చేస్తుందంట. స్తోత్రం కలుగునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రాత్రి ఇప్పుడు నువ్వు ఎక్కడ నువ్వు ఆగిపోయావు? నీ భక్తి ఎక్కడ ఆగిపోయింది? నీ పరిశుద్ధత ఎక్కడ ఆగిపోయింది? ఏది నిన్ను బంధించింది? ఏ పందకం నిన్ను పట్టుకుంది? ఏది నిన్ను లాక్కెళ్ళిపోతుంది? దేనికి నువ్వు దాసిగా మారిపోయావు, దాసుడిగా మారిపోయావు? ఆలోచించు ఒకసారి. ఇది ప్రత్యేకంగా నేను చెప్పక్కర్లేదు, అలా నీ హృదయం నిన్ను గుచ్చేస్తూ ఉంది. నీ హృదయం నిన్ను తొలిచి వేస్తామంది. గలిబిలి సమాధానం. అయ్యో నేను రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నాను, కరెక్టే, ఇది కరెక్ట్ కాదు, ఎలా వెళ్ళిపోతున్నానేంటి, అయ్యో ఎందుకు ఇలా జరుగుతుంది? బైబిల్ ఎన్నో విషయాలు ఉన్నాయండి ఇవన్నీ చెప్పడానికి. ప్రియమైన తమ్ముడు, చెల్లమ్మా, యవనస్తులారా, ప్రభు మాట్లాడుతున్నాడు. నీ హృదయం నిన్ను గద్దిస్తూ ఉంది. సండే స్కూల్ వెళ్ళి బిడ్డవి, ప్రార్థన చేసుకునే బిడ్డవి, పాటలు పాడే బిడ్డవి, పరిచర్య చేసే బిడ్డవి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా మాట్లాడకూడదు, ఇలా తిరగకూడదు, ఇది మంచి పద్ధతి కాదు. పరిశుద్ధాత్ముడే నీలో ఉండి నిన్ను గద్దిస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముని నడిపింపును ఆపుకుని ముందుకెళ్ళిపోతావా? చూడండి, ఆ నలుగురు ఆడపిల్లలు వెళ్తూ ఉంటారు. ఏమై వెనకెళ్ళాడు వస్తున్నాడా అంటది ఈ పిల్ల. ఆ వెనకత నలుగురు కుర్రోళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు. వాళ్ళు వెనకాల నలుగురు, ఎవరై నలుగురు వస్తున్నారే అంటది ఈ పొట్టి పిల్ల. దాంతో ఏముందా, మీ నలుగురు, మీ ముగ్గురికి ఉన్నారు కదా రవర్స్ ఫ్రెండ్స్, నాకు ఎవరు లేరు అంటది. సరే ఇంతకీ ఎవడో చెప్పంటే, అదే ఆడు ప్రపోజ్ చేస్తున్నాడే, కోసేసుకుంటాను అన్నాడే ఆడు. ఎవడో అంటే అదే నలుగురు ఉన్నారు కదే, ఆ నలుగురిలో సిరిగిపోయిన కన్నాల ప్యాంట్ వేసుకున్నాడు ఆడు అంటది. ఏ ప్యాంట్ అంట? సిరిగిపోయిన కన్నాల ప్యాంట్ వేసుకున్నాడు. ఏమే సిరిగిపోయిన కన్నాల ప్యాంట్ ఎందుకు వేసుకున్నాడే ఆడంటది ఈ పిల్ల. ఆడికి కొద్దిగా గజ్జి ఉందంటే, గాలి వెళ్ళాలంటే ఎయిర్ ఫ్రీ అంట. స్తోత్రం చెప్పండి. అన్నీ ఈ పిల్ల ఏం చేద్దాం అంటావు, ఆడు కోసేసుకుంటాను అన్నాడు, ఏం చేయమంటావు అంటే ఈ పిల్ల అంటది, ఏమై నలుగురిలో సిరిగిపోయిన ప్యాంట్ ఇద్దరు వేసుకున్నారే అంటది. ఎంతమంది అంట? ఇద్దరు వేసుకున్నాడా? అయితే చెప్తేనే, నేను వెనక్కి తిరగనని చెప్తేనే, అయితే ఆ నలుగురిలో సిరిగిపోయిన ప్యాంట్లు ఇద్దరు వేసుకున్నాడు కదా, కన్నాల ప్యాంట్లు. దాంట్లో ఒకడికి మొత్తం ఇదంతా గీసి ఉంటుంది, మధ్యలో ముళ్ళపందులా ఉంటుంది. మొత్తం అంతా గీసి ఉంటుంది, మధ్యలో ముళ్ళపందులా ఉంటుంది. ఆడా ఉన్నాడు ఒకడున్నాడు, ఆడే నన్ను ప్రపోజ్ చేస్తున్నాడు, కోసేసుకుంటాను ఏమన్నాడు? కోసేసుకుంటాను. ఫస్ట్ కోసేసుకుంటాను అంటాడు, తర్వాత నిన్ను కోసేస్తాను అంటాడు. కత్తి ఇప్పుడు ఇటు నుంచి ఎలా తిరుగుద్ది? ఈ పిచ్చి మొహానికి తెలియక ఆడు నన్ను ఎంట పడుతున్నాడు, మా అమ్మ నన్ను సరిగ్గా మాట్లాడతలేదు, మా నాన్న నాతో సరిగ్గా మాట్లాడతలేదు, ఆడు హాయ్ అంటున్నాడు, స్వీట్ అంటున్నాడు, హాయ్ అంటున్నాడు, ఇది అంటున్నాడు, ఎంత బాగున్నాం అంటున్నాడు. ఆడు అంటాడు ఎందుకంటే నీతో అవసరం ఉంది కాబట్టి. పిచ్చి పిల్ల, నీకేం అర్థమవుతుంది? నాకు చాలా పెద్ద ఫాలోయింగ్. నీకు ఫాలోయింగ్ ఏం లేదమ్మా, ఆడు నీ దగ్గర ఏదో ఆశించాడు. కాబట్టి నేనేం చేస్తున్నాడు? తెగ పొగిడేస్తున్నాడు. ఆడు పొగిడేస్తుంటే నువ్వు చాలా మురిసిపోయి, మేఘం అప్పుడే ఎక్కేసాం అనుకుంటున్నావు. ఇంకా ఈశ్వరు రాలేదో మేఘం ఎక్కాడు, ఎందుకు స్తోత్రం కలిగిన ముందు ఆడి మాటలతో నిన్ను ఎక్కిచ్చేస్తున్నాడు మేఘం. అది మేఘమో లేకపోతే మొలక చెట్టో, మొత్తానికి అది నరకమో చూసుకో. ఏం తెలిసి నీకు జీవితం? మహా అయితే 16 ఏళ్ళు ఉండలేదు, 14 ఏళ్ళు ఉంటుందండి పిల్లలకి, 18 ఏళ్ళు ఉండలేదండి పిల్లలకి. మాకు పాపం 4th క్లాస్ చదువుతుంది, 9 సంవత్సరాల పాప అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్ళి అంటుంది, నాన్నగారండి ఒకరోజు వచ్చింది,
నాన్నగారండి స్కూల్లో పెద్ద గొడవ అయిపోయింది అంది ఆ అమ్మాయి. 9వ ఏంటి అన్నాను. మా ఫ్రెండ్ ఉంది కదా నాన్నగారు, మా మాధురి ఏదో పేరు చెప్పింది, ఆ అమ్మాయికి బాగాలేదని, ఆ అమ్మాయికి బాగాలేదంట, ఆ అమ్మాయిని ఆసుపత్రిలో పెట్టారంట, టీచర్ గారు అన్నారంట ఆ అమ్మాయికి బాగాలేదు, మీరందరూ మనసులో మీ దేవుళ్ళని కోరుకోండి ఆ అమ్మాయికి మంచిగా ఉండాలంటే. ఈలోపు ఒక కుర్రోడు ఈ ఐరన్ స్కేల్ పెట్టుకుని కోసేసుకున్నాడు అంటాడు. 4th క్లాస్ కుర్రోడు ఐరన్ స్కేల్ పెట్టి ఏం చేస్తున్నాడంట, ఏంటంటే టీచర్ పేరా ఎందుకు వస్తున్నావు అంటే, మాధురి నా ప్రాణం అన్నాడు అంటాడు. ఓ రిప్పనికి మాల్లోడా. ఎన్నో సంవత్సరం వీడికి? 9th క్లాస్, 4th క్లాస్, 9 సంవత్సరాలు వీడికి. 9th ఇయర్. మాధురి టీచర్ అది హాస్పిటల్ నుంచి రాకపోతే టీచర్ అన్నాడు అంటాడు. అపరిచితుడు దూరిపోయాడు వాళ్ళలోకి. ఇలా చేస్తున్నప్పుడు నీ తల్లికి తెలియనప్పుడు, నీ తండ్రికి తెలియనప్పుడు, రహస్యంగా తమ్ముడు చెల్లమ్మా నువ్వు అక్రమాలు చేస్తున్నప్పుడు, రకరకాల వ్యవహారాలు, ప్రేమ వ్యవహారాలు, కాలేజీలు మానేసి సినిమాలకి వెళ్ళడం, కాలేజీలు మానేసి రూమ్స్కి వెళ్ళడం, కాలేజీలు మానేసి ఇదిగో సినిమా థియేటర్లకి, హోటల్స్కి, లాడ్జెస్కి వెళ్ళడం, ఇవన్నీ జరిగినప్పుడు వెంటనే నీ అంతరంగమే నిన్నేం చేస్తుంటుంది, గద్దిస్తూ ఉంటుంది. రేయ్ నువ్వు చేస్తున్న పని ఏంటి, నువ్వు చేసిన భక్తి ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, ఇప్పుడు ఎలా వెళ్తున్నావు, ఎందుకో ఎలా చేస్తున్నావని నీ హృదయము నీ పైన దోషారోపణ చేస్తూ ఉంటుంది. చేతులు తీసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. నువ్వు నిజమైన జ్ఞానము కలిగిన బిడ్డవైతే నీ హృదయము నిన్ను గద్దించినప్పుడు, నీ హృదయం నీ పైన దోషారోపణ ఏ విషయములలో దోషారోపణ చేస్తుందో వెంటనే దేవుడి సందుకు వచ్చేసి కన్నీరు గార్చయ్యా నన్ను క్షమించు ప్రభువా, నేను ఘోర పాపినయ్యా, ఈ విషయంలో తప్పిపోయిన ప్రభువా, దయతో నన్ను మన్నించు, నా జీవితంలో ఇంకెప్పుడు నేను తిరిగి వెళ్ళను ప్రభువా, రోషంగా నీ కోసం బ్రతుకుతానని నువ్వు ఒప్పుకోగలిగితే, విడిచిపెట్టగలిగితే, క్షమించుడుకు నా యేసయ్య సిద్ధ మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు. చెప్పకూడదు గట్టిగా ప్రభుకి అందరము స్తోత్రం చేయలేదాం. కాబట్టి అన్నాడు త్వరగా ఆలస్యము చేయక, ఆయన నిన్ను భ్రష్టాత్మకు అప్పగించక మునుపే, ఆయన నిన్ను భ్రష్టాత్మకు అప్పగించక మునుపే తండ్రితో ఏమైపోవాలి, నువ్వు సమ్మతి పడిపో. తండ్రితో ఏమైపోవాలి, సమాధాన పడిపో. తండ్రితో సమాధాన పడిపో. సమాధాన పడిపోయావా వెంటనే నీ హృదయము ఇక నీ పైన ఏ దోషారోపణ చేయదా, వెంటనే నీవు దేవుని ఎదుట ధైర్యముతో నిలబడగలుగుతావు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. యేసయ్య ప్రత్యక్షము కాబోతున్నాడా లేదా, గట్టిగానంటరా, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాబోతున్నాడా లేదా? మనం ధైర్యంగా రేపు యేసు ముందు నిలబడాలా వద్దా? ఎంతమంది ఆశపడుతున్నారు యేసు ముందు ధైర్యంగా నిలబడాలని? అలా ధైర్యంగా నిలబడాలంటే మొట్టమొదటి విషయం ఏంటి? ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, అపోస్తుల సంఘములో, క్రీస్తు అభిషేకము కలిగిన, వాక్యం కలిగిన సంఘములో నువ్వేం చేయాలి? క్రీస్తులో నిలిచి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. రెండవది నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నీ హృదయము, నీ పైన, నీ మనస్సాక్షి ఏ విషయాలు నీ పైన నేరం అవుతుందో అవన్నీ దేవుడి దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టి దేవుడితో సమాధాన పడిపో. ప్రశాంతం అయిపోతావు, నీ హృదయం తేలికైపోద్ది, ధైర్యంగా క్రీస్తు ముందు నిలబడతావు. స్తోత్రం కలుగునుగాక. మూడవదిగా మనం చూస్తాం, ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సంగతులు ఉన్నాయండి. 3వ మాటను కూడా మనం చూస్తున్నాం. 138వ కీర్తన 3వ వచనం. 138వ కీర్తన 3వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథమందు మనం చదువుతున్నామండి. నేను మొర్రపెట్టిన దినమున నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచితివి. చేతులెత్తేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. మూడవది వింటున్నారా? ఎవరు దేవుని ఎదుట ధైర్యముగా నిలబడతారంటే, ఈ కడవరి దినములలో కన్నీటి ప్రార్థనతో, రోదన ప్రార్థనతో, అంగలార్పు ప్రార్థనతో, నిత్యము తండ్రితో మాట్లాడే అనుభవము కలిగిన వారు యేసు ముందు ధైర్యముగా నిలబడతారు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పండి ప్రార్థన అనండి గట్టిగా. అంటే అర్థం ఏంటి? యేసుతో మాట్లాడుట. మళ్ళీ అనండి ప్రార్థన అనండి అందరూ. అంటే ఏంటి? తండ్రితో మాట్లాడుట. ఎంతమందికి మాట్లాడడం వచ్చు? రాదా?
అయ్యి చేతులు పైకి ఎత్తుందమ్మా, అయ్యి బాబోయ్, గుడుగుడు 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 గుడుగుడు, ఆవిడ ఎలాగంట ఇవిడ ఇలాగంట, ఇదంతా సోది మాట్లాడతావు కదా, ఎందుకు సోది నీకు? ఆవిడ వాళ్ళ అమ్మాయి ఎలాగంటావు, ఇలాగ వాళ్ళ అబ్బాయి ఎలాగంట, గుడుగుడు గుడుగుడు గుడుగుడు, సొనుగుడు సొనుగుడు గొనుగుడు గొనుగుడు. వాళ్ళ అబ్బాయి కోసం ఇలా అమ్మాయి కోసం మాట్లాడుతున్నావు, రేపు పొద్దున్న నీ అబ్బాయి కోసం నీ అమ్మాయి కోసం ఎవడ మాట్లాడితే నీకు సరళంగా ఉంటుందా? మాట్లాడట్లేదు. ఎందుకంటే మనుషులతో ఎక్కువ మాటలు, మనుషులతో మాటలు తగ్గించేయి, తండ్రితో ఎక్కువగా మాట్లాడు. స్తోత్రం కలుగును గాక. ఎంతమంది పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు చేతులు ఎత్తండి. ఎంతమంది పిల్లలు కలిగిన తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు చేతులు ఎత్తండి. అందరికీ సమృద్ధిగా పిల్లలు ఉన్నారు కదండి, చేతులు దించేయండి. మీ పిల్లలు మీతో మాట్లాడితే మీకు సంతోషమా, మాట్లాడకపోతే సంతోషమా? మాట్లాడకపోతే మరి తండ్రితో మాట్లాడే ఎంతకాలం అయింది నువ్వు? యథార్థంగా చెప్పు. మనస్సు విప్పి తండ్రితో మాట్లాడి ఎంతకాలం అయింది? హృదయం తెరిచి తండ్రి సముఖములో నీ హృదయాన్ని కుమ్మరించుకుని ఎంతకాలం అయింది? తండ్రి ఎంత బాధపడుతున్నాడు, తండ్రి ఎంత బాధపడుతున్నాడు. ఓ పాస్టర్ గారు చెప్తున్నారు, తండ్రి కూతురు ఉన్నారంటండి. అయ్యి బాబోయ్, ఇక తండ్రి కూతుర్లు ప్రేమ అంతా ఎంత కాదంట. చిన్నపిల్ల, నాన్నగారండి వీరు నన్ను స్కూల్కి ఆటో ఎక్కించారు కదండి, ఆటో ఎక్కగానే నా పక్కన సీవుడి మొక్కుది కూర్చుందండి, ఆ సీవుడి తీసి నాకు రాసిందండి. స్కూల్లోకి వెళ్తేనేమో నా పెన్సిల్ తీసేసుకుందండి, నా పుస్తకం రాసిందండి, నా టిఫిన్ తినేసిందండి నా పిల్ల. మొత్తం అంతా స్టోరీ అంతా ఇంటికి రాగానే మొత్తం అన్నీ సాయంత్రం 5ంటికి వస్తుందండి స్కూల్ నుంచి, రాత్రి 10 దాకా తండ్రికి చెబుతూనే ఉంటుందంట. ఎంత ప్రతి పిన్ టు పిన్ టీచర్ అలాగందండి, ఎలాగందండి, నీ హోంవర్క్ చేశానండి, నేను బాగా ఎగ్జామ్ రాశానండి, ఏది జరిగితే స్కూల్ అన్నీ రీలేద్దంట. ఎప్పుడు దాకా? రాత్రి 10 దాకా. ఇట్లాంటి పిల్లలను ఎగ్జిబిషన్ తీసుకెళ్ళాడట నాన్నగారు. తీసుకువెళ్ళిన తర్వాత ఒక బొమ్మ చూసిందంట. నాన్నగారండి అది నాకు గిఫ్ట్కి ఇవ్వా, నా బర్త్డే కదా ఈ రోజున, నన్ను ఎగ్జిబిషన్ తీసుకొచ్చావు కదా, నా బర్త్డే గిఫ్ట్గా బొమ్మ ఇవ్వా అని బాగా అడిగిందంట. సర్లే కదా, కూతురు అడుగుతుంది కదా, తండ్రి ఏం చేశాడంటే ఆ బహుమానం ఇచ్చాడంట. స్తోత్రం కలుగును గాక. ఏమిచ్చాడండి? బహుమానం. చక్కగా ఇంటికి వచ్చింది, ఇక తండ్రితో మాట్లాడడం మానేసింది, బొమ్మతో ఆడుకుంటుంది. అని దేంతో ఆడుకుంటుంది? ఎవరితో మాట్లాడడం మానేసింది? తండ్రితో. సరే, రాత్రి పడుకుని పోయింది, పొద్దున్న లేసింది, మా అమ్మే బొమ్మ ఏది, దాంతో ఆడుతుంది. స్కూల్కి వెళ్ళిపోయింది, వచ్చింది, బ్యాగ్ పక్కన అడేసింది, తండ్రితో మాట్లాడతలేదు, బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది, బొమ్మ తీసుకుని ఏ అని ఆడుతుందంట. ఒకరోజు చూశాడు, ఎవరో తండ్రి, ఇదేంట్రా నేను బహుమానం నా కూతురికి ఇచ్చాను, నా కూతురికి బహుమానం ఇస్తే నా కూతురు నాతో మాట్లాడమనేసి దేంతో ఆడుకుంటుంది? బహుమానంతో ఆడుకుంటుందిరా, గిఫ్ట్తో ఆడుకుంటుందిరా అని ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, 10 రోజులు చూశాడండి. ఎన్ని రోజులు? 10 రోజులు ఏం చేసింది పిల్ల? మాట్లాడతలేదు. అలా అనుకోండి, తండ్రితో మాట్లాడడం అనేసి దేని పుట్టిన మురిసిపోతుంది? బహుమానం. వెంటనే స్కూల్కి వెళ్ళింది 11వ రోజు. ఏమై ఆ బహుమానం ఎక్కడుందని అడిగాడు, తీసుకెళ్ళి మురికల్లా పడేశాడండి. ఎడబడేశాడు. స్కూల్ నుంచి వచ్చేసింది, వెతుక్కుంటుంది, ఏంటిది బహుమానం, ఏది బొమ్మ, ఏది బొమ్మ, ఏది అమ్మా బొమ్మ ఏదంటే, పనికి మాలిందానా, పోన్లే కదండి నేను నీకు బహుమానం ఇస్తే బహుమానం ఇచ్చిన తండ్రిని మర్చిపోయి బహుమానంతో ఆడుకుంటున్నావంటే పనికి మాలిందానా, కాబట్టి కులికాల పడేశాను అన్నాడంట. అలాగే నీకు మాట చెప్పనా, నువ్వు అడిగావని తండ్రి నీకు ఉద్యోగం అనే బహుమానం ఇచ్చాడు, ఇల్లు అనే బహుమానం ఇచ్చాడు, ఫోన్ అనే బహుమానం ఇచ్చాడు, పిల్లలనే బహుమానం ఇచ్చాడు, కుటుంబం అనే బహుమానం ఇచ్చాడు, పాడి పంటలనే బహుమానం ఇచ్చాడు, చేతు పనులనే బహుమానం ఇచ్చాడు. ఇవన్నీ తండ్రి నీకు ఇచ్చిన బహుమానాలు. నువ్వేం చేస్తున్నావు? తండ్రితో మాట్లాడడం మానేసి ఈ బహుమానాలను మురిసిపోతున్నావు. సోత్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేనంటలేదు. తండ్రితో మాట్లాడే కంటే నీకు ప్రార్థన, నీకు ఏం ఎక్కువైపోయింది? నీ వ్యాపారం ఎక్కువైపోయిందా? నీ ఉద్యోగం ఎక్కువైపోయిందా? నీ పాడి పంటలు ఎక్కువైపోయినాయా? నీ పిల్లలు నీకు ఎక్కువైపోయిరా? తండ్రితో మాట్లాడడం తగ్గిపోయింది, వీళ్ళతో సాగిపోవడం ఎక్కువైపోతుంది, వీళ్ళతో వ్యవహారం ఎక్కువైపోయింది. చూస్తాడు ప్రభు అన్నాడు, నాకంటే ఎక్కువగా నువ్వు దేన్ని ప్రేమిస్తావో ఒక దెబ్బతో దాన్ని ఏం చేస్తానన్నాడండి? మాట్లాడతలేదు. దినకరణ గారి కుమార్తె 12 సంవత్సరాల పాప స్కూల్కి సైకిల్ మీద వెళ్తుంటే అంబాసిడర్ వచ్చి కారు వచ్చి గుద్దితే అంత హైట్ లెగ్స్ కింద పడి చచ్చిపోయిందండి. ఈయన చాలా ఏడుస్తూ ప్రభా నేను ఎంత భక్తుని ప్రభా, ఏంటయ్యా అని ఏడుస్తుంటే ప్రభు అన్నాడు, దినకరణ్ నీవు నాకంటే నీ కూతుర్ని ఎక్కువగా ప్రేమించావు అన్నాడంట.
అర్థమవుతుందా? తండ్రితో మాట్లాడేంతకాలం అయింది. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, దేవా నా హృదయంలో ఆందోళన, నా హృదయంలో గలిబిలి, నా హృదయంలో కన్నీరు, నేను నీకు మొర్రపెట్టు దినమందు స్తోత్రం కలుగునుగాక. ఏ దినమందు? నీ సన్నిధిలోకి వచ్చి కన్నీరు కార్చి రోధించి ప్రలాపించి నా హృదయానంతా నీ సన్నిధిలో కొమ్మరించిన తరువాత నీవు నాలో ధైర్యమును పుట్టించితివి. స్తోత్రం కలుగునుగాక. ఏం పుట్టించాడు? ధైర్యం పుట్టించాడు. అంటే ప్రార్థనలో ఉన్నప్పుడే గొప్ప ధైర్యం నువ్వు పొందుకుంటావు. స్తోత్రం. తండ్రితో మాట్లాడుతున్నప్పుడే, నీ పరిస్థితి అంతా తండ్రికి చెప్పినప్పుడే గొప్ప ధైర్యము నీ అంతరంగములోనికి దిగి వచ్చేస్తూ ఉంటుందండి. ఈ వారములో ఆ ఊరు ఈ ఊరు సేవ తిరిగి హృదయంలో కొద్దిగా గాయం, హృదయంలో కొద్దిగా గలిబిలి ఉండి మందిరంలోకి వెళ్ళిపోయానండి. కొన్ని గంటలు మందిరంలో తలుపులేసుకుని తృప్తిగా ఏడవలసినంతగా ఏడిస్తాను. దాని స్తోత్రం కలుగునుగాక. ఫోన్ సైలెన్స్లో పెట్టుకుని ఆమెను చెప్పండి గట్టిగా. తృప్తిగా అలా కన్నీరు గార్చో తండ్రితో మాట్లాడుతూ హృదయంలో భారం అంతా దించుకుంటూ ఉండగా అలా కొన్ని గంటలు ప్రార్థన చేసేసరికి హృదయం అంతా తేలికైపోయింది. హల్లెలూయా, స్తోత్రం అనండి. అండ్ ఫోన్లో చాలా కాల్స్ వచ్చినాయి. ఆ కాల్స్ రిటర్న్ కాల్ చేస్తే 4 మీటింగ్లు బుక్ అయినాయి. దాని స్తోత్రం కలుగునుగాక. హృదయం తేలికైపోయింది, కోటాలు వచ్చినాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలిసినండి, నీ హృదయం తేలిక అవ్వాలంటే, గుండెల్లో గొప్ప ధైర్యం కావాలంటే నువ్వు ఖచ్చితంగా తండ్రితో గడపాలి. ఎక్కువగా మర్రపెట్టు అనుభవంలోకి రావాలి, ప్రార్థించే అనుభవంలోకి రావాలి. ఏదో సోది మనుషుల దగ్గర పెట్టుకుని వాళ్ళ దగ్గర పెట్టుకుని లేనిపోని ముచ్చట్లు కాదు. నువ్వు తండ్రితో ఎక్కువగా మాట్లాడాలి. నలుగురితో ఉంటే యేసు కోసం మాట్లాడు, ఒంటరిగా ఉంటే యేసుతో మాట్లాడే బిడ్డగా మారిపోవాలి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఒకరోజు 2 years బ్యాక్ ఒక చిన్న స్టేటస్ వచ్చిందండి. ఏంటో స్టేటస్ అంటే, ఒక క్యాట్, ఒక పిల్లి ఒక ప్రేయర్ రూమ్లోకి వెళ్తుంది. అది పిల్లి గబగబ వెళ్ళి ఇక పైన ప్రార్థన కదా టప్ అని తలుపులు వేసుకుంటుందండి. ఏం వెళ్ళింది లోపలికి? చెప్పండి గట్టిగా. పిల్లి అంటే అర్థం ఏంటి? పిరికిది. అంటే అని పారిపోద్ది. అవునా కదా? పిల్లి అంటే పిరికిది. అలా ఇటువంటి పిరికి పిల్లి ఏం చేసిందంటే, ప్రార్థన గదండి ఓ రూమ్లోకి వెళ్ళింది. తలుపులు టప్మని వేసుకుంది. కొద్ది నిమిషాలు, కొన్ని సెకండ్స్ ఉన్న తర్వాత తలుపులు తీసుకుని సింహంలా బయటకు వచ్చింది. చప్పలు కొడుతూ ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రార్థనలోకి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళింది? పిరికితనం, ఆందోళన, భయం, ఆందోళన, ఏదో గలిబిలి. ప్రార్థన ఎంత అయిపోయిన తర్వాత ప్రార్థన నుంచి బయటకు ఎలా వచ్చింది? సింహంలా ధైర్యముగా వస్తుంది. గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే నువ్వు ప్రార్థనలోనే పొందుకోగలవు ఏంటిది? ధైర్యం. క్రీస్తు స్వరూపములో ప్రార్థనలోనే మార్పు చెందగలవు. ప్రార్థన లేకపోతే ఏమీ లేదు. ప్రార్థన క్రైస్తవునికి వెన్నుముక్క లాంటిది. దేవునితో ఎక్కువగా గంటలు మాట్లాడే అనుభవానికి ఎదిగిపోవాలి. మొదట 1 గంట చేసావా, 2 గంటలకి నీ ప్రార్థన ఎదగాలి. స్తోత్రం కలుగునుగాక. మొదట 1 అరగంట చేసావా, గంటకి నీ ప్రార్థన ఎదగాలి. రాను సంవత్సరాలు గడుస్తున్న కొలది, దినములు గడుస్తున్న కొలది నీ ప్రార్థనలో సమయం పెరగాలి. దేవునితో గడిపే అనుభవాలు పెరగాలి. గదిలో నుంచి బయటికి రాకుండా తలుపులు వేసుకుని రహస్యమందున్న తండ్రికి మొర్ర పెడుతూ ఉండాలి. రహస్యమందు తండ్రి చూసి నీకు ఉన్నతమైన ప్రతిఫలమును కలగజేయబోతామన్నాడు. గొప్ప ధైర్యమును నీలో పుట్టించబోతున్నాడు. నమ్మిన వారు గట్టిగా చేతులు యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. బహుమానంలోనే సంతృప్తి పడిపోదామా? తండ్రితో మాట్లాడదామా? ప్రార్థన లేకపోతే ఏమీ లేదండి. ఈరోజు దైవజనులు డేవిడ్ అన్న గారు, ఫ్రాన్సిస్ గారు ఎంత అద్భుతంగా వాడబడుతున్నారంటే, దేవుడు ఆ సేవకులను అలాగే ఇక్కడ ఉన్న దైవజనులు అందరినీ ఎంతగా ప్రభు వాడుకుంటున్నారంటే ఒకటే కారణం, మేము మా దైవజనులు ఆత్మీయ నాయకులు జపన్యాయ గారి ద్వారా మేము ఏం నేర్చుకున్నామంటే ప్రార్థన నేర్చుకున్నామండి. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు వచ్చి ప్రభువా మాకు ఆరాధన నేర్పించండి అని అడిగారా? ప్రభువా మాకు ప్రసంగం నేర్పించండి అని అడిగారా? ఏమన్నారు? ప్రభువా మాకు ప్రార్థన నేర్పించండి అని అడిగారు. ప్రార్థన చేయగలిగితే, ఆసక్తితో అత్యాశక్తితో ప్రార్థన చేయగలిగితే, వింటున్నావా? అత్యాశక్తితో చేసిన ప్రార్థనే ప్రకృతిని శాసించగలదు. స్తోత్రం కలుగునుగాక. మహిమగల కార్యాలు జరిగించగలడు. ఇవి జరగమనుకున్న భీకర కార్యములను ప్రార్థనే నీ జీవితంలో ప్రారంభించబడగలదు. హల్లెలూయా చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి.
ఇక్కడ చిన్న మాట చెప్పి వెళ్ళిపోతానండి ముందుకి. ఒక ఇద్దరు కుర్రోళ్ళు అండి నాన్న త్వరగానే. కుర్రోళ్ళు రండిరా, కుర్రోళ్ళని మీరు ముసలోళ్ళ, స్పీడ్గా రండి. ఒకరు కుర్చీలో కూర్చుంటారా. ఇక నిలువు మోకాలేరు, నువ్వు పెద్ద మోకాల్ని 2 చేతులు పైకెత్తు. నువ్వు కాలు మీద కాలు వేసుకురా. హ్యాపీ ధీమగా ఎలా పడుకో, పడుకో. గట్టిగా ప్రభుకి యేసయ్యా నీ స్తోత్రం అని చెప్పండి. చెప్పండి రా గట్టిగానే. నేను అడిగారు అప్పుడే ఛార్జింగ్ అయిపోయిందండి మీ వాళ్ళకి. ఎవరి స్తోత్రం కలుగును కాక. చెప్పండి గట్టిగా యేసయ్యా నీ స్తోత్రం. నాన్న కొద్ది బలపరుచునన్నా, బలహీనలను బలపరుచునన్నా, ఊరూరు తిరుగుతున్నానో ఒక పొడు ఖాళీ లేకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తులుడైన పౌలు అనండి అందరూ గట్టిగానండి, కళ్ళు మూసుకో. అపోస్తులుడైన పేతురు చెప్పండి, జైల్లో ఉన్నాడు. ఈయన జైల్లోనే ఉన్నాడు. ఈ అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయంలో జైల్లో ఉన్నాడండి. అపోస్తులుడైన పేతురు 12వ అధ్యాయంలో అపోస్తుల కార్యాల గ్రంథం జైల్లో ఉన్నాడు. విన్నారా? ఈయన అపోస్తులుడే, ఈయన భక్తుడే, ఆయన భక్తుడే. కానీ ఈయన జైల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయుచు, పాటలు పాడుచు, దేవుణ్ణి స్తుతించు ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఇతను ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఇదిగోండి, ఈయనకి రేపు పొద్దున్నే బురకాయ నరికేస్తారైంది. ఈ తలకి అప్పటికి యాకోబుని ఏం చేశారండి? నరికేశారు. నెక్స్ట్ ఎవరు నెట్టారు జైల్లో? పీటర్ గారిని రేపు పొద్దున ఏం చేశారు? గారిని నరికాదు. కానీ మనోడు ధీమాగా పడుకున్నాడు జైల్లో. అంటావు ఏ ప్రార్థన శక్తి లేనోడా? ప్రార్థనా బలం లేనోడా? ఏమి లేనోడు? అపోస్తులుడు కాదా? ఓ ప్రసంగానికి 3,000 మందిని రక్షించలేదా? ఓ పరలోకపు దర్శనం పొందలేదా? పరిశుద్ధాత్మతో నింపబడలేదా? దేవుని కార్యాల కోసం తలక్రిందులుగా సిలువ వేయబడలేదా? చెప్పండి. అన్యజనులకి ఇతని ద్వారానే వెళ్ళి బాప్తిసాలు అంజలికి ఎత్తలేదు కదండి ఫస్ట్, అవునా కదా? మాట్లాడతలే మీరు. మరి ఈయనేమో తెగ ప్రార్థన చేస్తున్నాడు, ధీమాగా పడుకున్నాడు. ఏంటంటావు అంటే, పేతురు అంటాడు, నేను ఇంత శ్రమలో ఉన్నా, ఇంత కన్నీటిలో ఉన్నా, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎందుకు నేను ధీమాగా ఉండగలనంటే, నా కోసము అత్యాశక్తితో ప్రార్థించే సంఘము నాకు ఉన్నది. గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఎలా చూస్తున్నావా? నీ సేవకుడు వినండి, ఎంత దుఃఖములో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత చెరలో ఉన్నా ధీమాగా ఉండాలంటే, భయపడకుండా ధైర్యంగా నీ సేవకుడు ధీమాగా ఉండాలంటే నువ్వు అత్యాశక్తితో ప్రార్థించే బిడ్డగా ఉండాలి. హల్లెలూయా. నువ్వు నిజంగా అత్యాశక్తితో ప్రార్థించే బిడ్డవైతే, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా యాకోబుల్ని ఇప్పటికే మేము కోల్పోయాము నాయన, పేతురు కాపాడబడాలయ్యా, మిగిలిన శేషము కాపాడబడాలయ్యా, దైవజనులు కాపాడబడాలయ్యా, అభిషక్తులు కాపాడబడాలయ్యా, పరిశుద్ధులు కాపాడబడాలని సంఘము అత్యాశక్తితో ఏం చేస్తుందండి? ప్రార్థన చేయుచున్నది. కాబట్టి సేవకుడు ధీమాగా ఉన్నాడు, హ్యాపీగా నిద్రపోతుంటే సంఘ ప్రార్థన ఆలకించిన దేవుడు పరలోకము నుంచి తన దూత సమూహమును పంపించాడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి సయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. పేతురుని ఆ బంధకము నుంచి విడిపించగలిగాడండి. వీళ్ళిద్దరు కూర్చోండి, వీళ్ళిద్దరిని బట్టి చప్పలు కొట్టండి గట్టిగా. దేవుని కొట్టండి, గట్టి కొట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి సయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. అంటే నీకు మాట చెప్పనమ్మా, ఇప్పటికే చాలామంది పరిశుద్ధులను మనం కోల్పోయాం. ఇప్పటికే చాలామంది అపోస్తులను మనం కోల్పోయాం. ఇప్పటికే మనము చాలామంది భక్తుల్ని కోల్పోయాం. ఆలకించాలి. చాలా అభిషక్తుల్ని, భక్తుల్ని మనం పోగొట్టేసుకున్నాం. క్రైస్తవ సమాజం మన దేశంలో కోల్పోయాం. మిగిలింది కొంతమంది భక్తులే మిగిలారు, కొంతమంది పరిశుద్ధులే మిగిలారు, కొంతమంది అపోస్తులు అభిషక్తులే మిగిలారు. మిగిలిన శేషము కొరకు సంఘమైన మీరు అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉండాలి. గట్టిగా చెప్పకూడదు ప్రభు స్తోత్రం చెప్పండి. దైవజనులు కాపాడబడాలి. నా కోసం నిత్యము మొర్రపెడుతున్న నా దైవజనుడు కాపాడబడాలి అని ఏ సేవకుడు నీ కోసం కన్నీరు కారుస్తున్నాడు, ఏ దైవజనరాలు నీకోసం రోధిస్తుందో. పాప అమ్మగారు పడిపోయారండి.
పడిపోయిన అమ్మగారి మనసు, అయ్యా నేను వచ్చేస్తానండి అంటే, అయ్యగారే మేమన్నా అమ్మ వద్దులే అమ్మ, కాలుకి గాయమైంది, వద్దమ్మా కాలు వాసింది, వద్దులే ఈ పూటకి రెస్ట్ తీసుకోమ్మా, రేపు పొద్దుగానని బలవంతంగా అమ్మగారిని ఆపి మేము వచ్చామండి మీ మధ్యలోకి. అమ్మగారి మనసు అంతా ఎక్కడే ఉంది ఇప్పుడు, అక్కడ ఎలా జరుగుతుందో, ప్రార్థన ఎలా జరుగుతుందో అని ఆవిడ మనసు, హృదయం అంతా కూడా ఇక్కడే ఉంది. అన్ని దెబ్బలు తగిలినా, పడిపోయినా ఆవిడ మనసు, ఎందుకంటే సంఘమే వారి మనస్సులో పెట్టుకున్నారు కాబట్టి, సంఘాన్నే వారు ప్రేమించుచూ ఉన్నారు కాబట్టి, ఓ సంఘము కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలు కాబట్టి వారికి ఆ ప్రేమను దేవుడు కలగజేశాడండి. స్తోత్రం కలుగును గాక. గట్టిగా చేతులు యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా చెప్పండి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి. గట్టిగా యేసయ్య ప్రత్యక్షము కాబోతున్నాడా లేదా? ఎంతమంది నమ్ముతున్నారు? చెప్పాలి గట్టిగా. స్తోత్రం అని చెప్పండి గట్టిగా. ఆ ప్రత్యక్షతలో నువ్వు ప్రభు ముందు ధైర్యంగా నిలబడాలా వద్దా? కొంతమంది ఏమవుతారు, సిగ్గుపడి దాక్కుంటారు, కొంతమంది గుండెలు బాదుకుంటారు, కొంతమంది ధైర్యంగా యేసు ముందు నిలబడతారు. అలా నిలబడాలంటే నీకు కావాల్సిన ధైర్యంలో మొట్టమొదటి మాట, ఎన్ని పరిస్థితులు వచ్చినా నీవు క్రీస్తులో, అపోస్తుల బోధలో, అభిషేకములో, ఉపదేశపు వాక్యములో, క్రీస్తులో నిలిచి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. రెండోది చెప్పాడు, ఏమని చెప్పాడు తెలుసునండి? నీ మనస్సాక్షి దేని విషయంలో నేను గద్దిస్తుందో ఆ విషయాలు నువ్వు ఏం చేస్తావు? ప్రభు దగ్గర సమాధానపడు, ఒప్పుకో, పశ్చాత్తాపడు, విడిచిపెట్టేయి. ప్రభు నీకు నూతన ధైర్యాన్ని పుట్టింపజేస్తాడు. మూడవది విశేషమైన ప్రార్థనాత్మ. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, చేతులు యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అలాగే ప్రియులారా, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఈ 3 విషయాలు, మనం ఇంకా చాలా విషయాలు, మొత్తం 16 విషయాలు రాశాను ఆ రూమ్లో కూర్చుని. దేవుని స్తోత్రం కలుగును గాక. కానీ అన్నీ చెప్పే సమయం లేదు కాబట్టి 3 మీరు ఎలా ధైర్యంగా ఉండాలని నేను ఇంకా ఉన్నాయి, సమయం ఉండి చెప్తాను. దైవజనులు ఎప్పుడు ధైర్యంగా ఉంటారు అనండి గట్టిగా. గట్టిగానండ్రా. మీరు మంచి బిర్యానీ పెడితేనా స్తోత్రం అనలేదు. హ్యాపీ పాస్టర్స్ డే అండి అయ్యగారండి అండి. బట్టలు తీసుకోమంటారా మీకు? మంచి బట్టలు తీసుకోమంటారా మీకు? మంచి బట్టలు అడితేనా? మాట్లాడండి రా. ఈ విషయం మాత్రం మీరు తెలుసుకోవాలి. నిజమైన దైవజనుడు అనండి అందరూ. గట్టిగానండి. రూపాయలు ఉంటే ధైర్యమో, బిల్డింగ్ ఉంటే ధైర్యమో, కారు ఉంటే ధైర్యమో, బంగళా ఉంటే ధైర్యం కాదట. నిజమైన దైవజనుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు. ఒక్క మాట సేవకుల కోసం కూడా మనం చూడాలి. చాలామంది దైవజనులు ఉన్నారు కాబట్టి నిజమైన దైవజనుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటారో ఒక మాట మనం చూద్దాం. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేక 2వ అధ్యాయము 19వ వచనం. 2వ అధ్యాయము 19వ వచనం. నేనును మీ క్షేమము తెలుసుకుని. సేవకుడు అంటున్నాడు, పిలుపు సంగమా, ఓ పిలుపు సంగమా, నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకొను నిమిత్తము తిమోతి శీఘ్రముగా మీ యొద్దకు పంపుచున్నాను. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇలా చూడాలరా. నిజమైన దైవజనుడికి డబ్బు లేకపోయినా, నిజమైన దైవజనుడికి ఆహారము లేకపోయినా, నిజమైన దైవజనుడికి నివాసము లేకపోయినా, నిజమైన దైవజనుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడంటే, సంఘమైన మీరు క్షేమాభివృద్ధి పొందుచున్నప్పుడు సేవకుడు ధైర్యంగా ఉంటాడు. గట్టిగా ప్రభుకి స్తోత్రం చెప్పండి. చెప్పాలి, యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పౌలు అంటాడు, పిలుపు సంగమా, మీ కుటుంబాలు క్షేమము తెలుసుకుని, మీరు క్షేమంగా ఉన్నారనే విషయాన్ని తెలుసుకుని తిమోతిని పంపించాను. తిమోతి వస్తాడు, మీ క్షేమాన్ని తెలుసుకుని నా దగ్గరికి వచ్చి, అయ్యా పిలుపు సంఘం అంతా క్షేమంగా ఉంది, బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారండి అని, క్షేమముగా ఉన్నారు అని చెబితే అప్పుడు నాకు ధైర్యము పుడుతుంది. చేతులెత్తి యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. చెప్పాలరా గట్టిగా, స్తోత్రం అని చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మీరు చెప్పే స్తుతుల మీదే కొద్దిగా నామ లోపలికి వెళ్తుంది గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా.
అంటే నిజమైన దైవజనుడి తాపత్రయం ఏంటి తెలిసిన? ఎప్పుడు సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉండాలి, సంఘ బిడ్డలందరూ క్షేమంగా ఉండాలి, కుటుంబాలన్నీ క్షేమంగా ఉండాలి. ఏ ఒక్క ఆత్మకు బాగోకపోయినా, ఏ ఒక్క కుటుంబానికి పరిస్థితులు బాగోకపోయినా దైవజనుడు కానీ దైవజనురాలు కానీ ఎంతో ఆడిపోతూ ఉంటారండి, ఎంతో నలిగిపోతూ ఉంటారండి. అంటే ఎప్పుడు ధైర్యం? మాకు మంచి కానుకిస్తేనా, మంచి బట్టలు పెడితేనా? కాదండి. మీ కుటుంబాలు క్షేమముగా ఉంటే, మీ కుటుంబాలు క్షేమాభివృద్ధి పొందుతూ ఉంటే నిజమైన దైవజనుడు ఆత్మలో ఆనందిస్తాడు, ఆత్మలో ధైర్యం తెచ్చుకుంటాడు. తిమోతిని పంపాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ సంఘం ఉందండి, పరిచర్య జరుగుతుందండి, అయ్యగారు ఏం చేస్తున్నారు? కొన్ని చోట్ల మీటింగ్స్కి వెళ్ళినప్పుడు, వేరే చోటకి పరిచర్యకి మద్దూరు వెళ్ళినప్పుడు ఇక్కడికి ఎవరిని పంపిస్తున్నారండి? అమ్మగారిని పంపిస్తున్నారు. అవునా కదా? ఇప్పుడు అమ్మగారు వెళ్ళి, అయ్యా బిడ్డలందరూ క్షేమంగా, ఫస్ట్ అది అడుగుతాం మేము, అందరూ వచ్చారా? ఫస్ట్ కూటమి అయిపోగానే, ఇంటికి వెళ్ళిపోగానే ఫస్ట్ మాట ఏంటి? అందరూ వచ్చారా? ఫస్ట్ నేనంతే. మా పాస్టర్నైనా, రోజుస్నైనా, డానీనైనా నేను పంపుతాను పరిచర్లకి. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత అందరూ వచ్చారా? ఫస్ట్ అందరూ వచ్చారా అంటాం. అందరూ వచ్చారంటే మళ్ళీ వెంటనే పేర్లెట్టి అడుగుతాం, వాళ్ళ పలానాళ్ళు వచ్చారా, పలానాళ్ళు వచ్చారా, పలానాళ్ళు వచ్చారా, పలానాళ్ళు వచ్చారా? ఒకళ్ళు రాలేదు. ఎందుకు రాలేదు? ఏమైంది? అదే రాలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వాళ్ళ ఇంటికి వెళ్తే కొద్దిగా వాళ్ళకి బాగాలేదంటండి, కొద్దిగా ఇబ్బందిగా ఉందంటండి, కొద్దిగా జ్వరాలు వచ్చినాయంటండి, కొద్దిగా ఇబ్బంది అయిందంటండి. వాళ్ళ అబ్బాయికి ఎలా అయిందంట, వాళ్ళ అమ్మాయికి ఎలా అయిందంట, ఆయన గారికి ఎలా అయిందంట. వెంటనే దేవుడి సంధిలో, ప్రభువా ఆ కుటుంబాన్ని కాపాడమని ఆ వారమంతా నమ్మకముగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. మరలా నెక్స్ట్ వారం వచ్చి, లేకపోతే ఇంకా అవకాశం ఉంటే ఫోన్ చేసామా, ఎలా ఉన్నారా? బాగలేదంటే ఏమైందిరా? బాగుందా? మీకు ఇప్పుడు ఎలా ఉంది? బాగుందా? ప్రార్థన చేస్తున్నాం, ధైర్యంగా ఉండమని. అంటే సేవకుని ఆతురత చూడండి. ఇప్పుడు మీరు సేవకుని భారం చూడండి. ఈరోజు ఏం చేస్తున్నారు చాలామంది? దాన్ని ఏముంది, వస్తే వచ్చారు, పోతే పోయేర్లే, ఎవడలా పోతే నాకెందుకులే అన్నట్టుగా తిరుగుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా కదా? ఇదిగో మీరు అర్థమవుతుందా? ఇగో మాట్లాడకూడదు. ఇగో మీరు శుభ్రంగా ఏం చేయాలి తెలిసిన? నాకు శుభ్రంగా కానుకలు ఇవ్వాలి. అర్థమైందా? మీరు శుభ్రంగా తేవాలి, దశమ భాగం తేవాలి, మంచిగా పాస్టర్ గారికి మంచి నాటుకోడితో బిర్యానీ పెట్టావు ఎప్పుడు నీ ముఖానికి? ఏం తెచ్చినావు, ఏం చేసినావు అని చెప్పి ఇవి ఎమ్ము జలకండి దాన్ని వేడి దాని స్తోత్రం కలుగును కాదు. గట్టిగా ఆమెనట్లేదు మీరు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. నిద్రపోతున్న అందరూ స్తోత్రం చెప్పండి. ఉన్నారు వెనకదల బ్యాచ్ మొత్తం అదే. కొల్లు తెరిచి పడుకుంటున్న కృపావరం కలిగిన ఏ ఊరిది? కోరిమావుడారి సంగమా. స్తోత్రం చెప్పండి. నే చేతులు తీసేయా నీ స్తోత్రం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇగో మీరు నా పైన పని అర్థమైందా? పంపేయి 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 టీవీలో పంపేయి టీవీ స్పాన్సరింగ్ ప్రియురా, ఇది ఆఖరి ప్రోగ్రాం అండి, మీరు చేయకపోతే ఇంకేం చేయలేను నేను. మనీని ఎవడొద్దనని నేను దగ్గర కొట్టాను. దేవునికి మహిమ కలుగునుగాక. సంఘక్షేమాన్ని ఎవరు చూస్తున్నాడండి? సంఘాన్ని ఎవడు పట్టించుకున్నా? మీరు అలా పోయినా పర్లేదు, ఇచ్చే అన్నాడు. యూట్యూబ్లో అవుతున్నారాడు, ఆడికేం తెలియదు, కెమెరా పెట్టినా ఇదిగో మరి ఏంటనుకున్నారు మీరు? ఇదిగో నాకే అన్నీ తెలుసు అంటున్నాడు. ఏం తెలిసినా నీకంటే ఆడేదో చెప్తాడు. అంతా సోదే, అంతా మాయే. ఇదిగో నా దగ్గరికి వస్తే అట్టుపండు ఇచ్చాను, చెప్పమ్మా సాక్ష్యం చెప్పు. అట్టుపండు తిన్నానండి. అంతే పిల్లడు పుట్టించాడండి. ఎవరు పుట్టించారండి? అట్టుపండు తిన్నాను, యాపిల్ పండు తిన్నాను. ఇదిగో కాబట్టి ఇప్పుడు మనం ఇచ్చేయాలి. ఏంటండి అన్నీ? ఏ భారం లేదు. సంఘం క్షేమాభివృద్ధి పొందుతుందా లేదు? అసలు ఏం చెప్పాడు చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చదివితే, కావున యోదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి పొందుచూ ఉండేను. స్తోత్రం చెప్పండి గట్టిగా. క్షేమాభివృద్ధి అనే మాటలో పుట్టినట్లు అంకి వేసి కింద ఇచ్చాడండి, కట్టబడుతా. అర్థమవుతుంది మీకు? ఎలా చూడాలి?
8:1 శోధనలు వచ్చినాయంట, ఇబ్బందులు వచ్చినాయంట, హింసలు వచ్చినాయంట, చెదిరిపోయిందంట. యోదయ, గలిలయ, సమరయ ప్రాంతాలకి చెదిరిపోయిన వారు వింటున్నారా? విశ్వాసం నుంచి తొలగిపోకుండా వారు ఇంకనూ ఆత్మలో కట్టబడుచున్నారు. చెప్పగొడుతూ గట్టిగా ప్రభువుకి స్తోత్రం చెప్పండి. ఎన్ని శోధనలు వచ్చినా, పోరాటాలు వచ్చినా వారు తమ జీవితంలో ఆత్మలో కట్టబడుతున్నారు. క్షేమాభివృద్ధి అనండి, గట్టిగా గట్టిగా అనండిరా. ఆత్మలో కట్టబడుట. చెప్పండి. ఆత్మలో కట్టబడుట. ఆత్మరక్షణ పొందయ్యా. ఈ లోకం నాకు వద్దయ్యా. ఈ 3 దినములు కోటాల ద్వారా నా బ్రతుకు మారిందయ్యా. నా జీవితంలో పాపాన్ని విడిచిపెడుతున్నాను. నేను మారు మనసు పొందాను. నాకు బాప్తిస్మం ఇవ్వండి అంటే నిజమైన దేవజనుడికి పండగ. స్తోత్రం కలుగును గాక. చెప్పాలి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా, మీరు ఆరాధన చేస్తుంటే అభిషేకముతో నింపబడ్డానయ్యా, పరిశుద్ధాత్మను పొందుకున్నానయ్యా అంటే నిజమైన దేవజనుడికి ధైర్యం. అయ్యా, లోకాశలు విడిచిపెట్టాలని ఉందయ్యా, దేవుని కోసం బ్రతకాలని ఉందయ్యా, మాకు దేవుని కోసం జీవించాలని ఉందయ్యా. శభాష్ తండ్రి, నీకు స్తోత్రం ప్రభు అని ఎన్ని బాధలున్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా వాటన్నిటిని మర్చిపోయి నీ నోట వచ్చిన సాక్ష్యమును బట్టి నువ్వు రక్షణ పొందుకుంటామని, అభిషేకము పొందామని, దేవుని రాకడకు సిద్ధపడాలని, లోకాన్ని విడిచిపెడుతున్నానని ఆత్మలో కట్టబడుతున్న సాక్ష్యములు విన్నప్పుడు నిజమైన దైవజనుడు ధైర్యముగా సాగిపోతాడో. గట్టిగా చేతులు యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియులారా, యేసు ప్రత్యక్షము కాబోతున్నాడు. ఒక వాడబారని మహిమా కిరీటం తీసుకుని యేసు రాబోతున్నాడు. ఒక కృపను తీసుకుని యేసు రాబోతున్నాడు. కొరింథీ సంఘము ఏ కృపావరములు లోపము లేక ఎదురు చూస్తున్న సంఘముగా ఉంది. ఇదిగో ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరు సిగ్గుపడక ధైర్యముగా యేసు ముందు నిలబడినట్లు మీరు ఏం చేస్తారు? ఆయన యందు నిలిచి ఉండమని చెప్పాడు. కనుక 4 విషయాలు నేర్చుకున్నాము. ఒకటి అందరూ చెప్పండి. ఎప్పుడు ధైర్యం? క్రీస్తులో నిలుచున్నప్పుడే ధైర్యం. 2, ఎప్పుడు ధైర్యం? నీ మనస్సాక్షిని దేవుడితో సమాధానపరుచుకున్నప్పుడు ధైర్యం. 3, ఎప్పుడు ధైర్యం? కన్నీటి ప్రార్థనలతో దేవునితో గడుపుతున్నప్పుడు ధైర్యం. సేవకులకు ఎప్పుడు ధైర్యం? నువ్వు ఆత్మలో కట్టబడుచున్నప్పుడు, నీ కుటుంబము క్షేమాభివృద్ధి పొందుతుంటే ధైర్యం. మరో మాట మనం చూద్దాం ప్రియులారా. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 26వ వచనాన్ని మన పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి అందరూ. గట్టిగా స్తోత్రం అనండి అమ్మా. అంటే రేపొద్దున యేసు ముందు నువ్వు ధైర్యంగా నిలబడాలంటే ఈ భూమి పైన భయము, భక్తి అనండి అందరూ. గట్టిగా అనండిరా. కొంతమందికి భయం ఉంటే ఏమనదో, కొంతమంది భక్తి ఉంటే ఏమనదో. ఒకరోజు నేను రాజమండ్రిలో బస్సు ఎక్కుదామని ఒక సెంటర్లో నిలబడి అలాగా బైపాస్ రోడ్లో బస్సు కోసం ఎదురు చూస్తున్నాను. చాలా కాలం క్రితం బస్సులో ఉన్న రోజుల్లో. ఈలోపు ఒక ఆయన వచ్చాడండి. సరిగ్గా అక్కడ పెద్ద చర్చి ఉంటుంది. చర్చి ముందుకు వచ్చాడు, సైకిల్ దిగాడు. అమ్మో, చర్చి ముందు ఆడ ముద్దులెట్టి ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే నేను చూస్తున్నాను, నేను చాలా భక్తిగా ఉంది. దీనికి ఎంత భక్తో సైకిల్ దిగిపోయాడు, ముద్దులెట్టేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడా? చర్చి బయట నడు రోడ్డు మీద, హైవే రోడ్డు మీద తెగ ప్రార్థన చేసి ఇలా కలగ అన్నాడు అని మళ్ళీ సైకిల్ తీస్తున్నాడు. ఎదురుగానే ఒక పాన్ షాప్ ఉందండి. సరిగ్గా సైకిల్ తీసుకుని ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. సైకిల్ స్టాండ్ వేసాడు. ఒక సిగరెట్ తీసుకుని అని వదిలేస్తున్నాడు. అంటే భక్తి ఉంది కానీ ఏమి లేదు వీడికి. చెప్పండి. భయం లేని కూడా ఎక్కడెట్టింది గుడ్డు. స్తోత్రం చెప్తాను మీరు గట్టిగా. కొంతమంది భక్తి చేయండి అంటే విన్నారా? అయ్యి బాబోయ్, టాప్లో వేసిపోద్ది. ఎంత భక్తులో. ఇక మా అయ్యగారు మన సాక్ష్యం చెప్పి నవ్వలే చచ్చిపోయాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదిగో ఎంతకాలం నువ్వు తిరుగుతావు, తాగుతావు అని నేను వాక్యం చెప్తుంటే ఆ లావిడాడు కూర్చున్నదంట. సరిగ్గా ఆయన పక్కన ఉన్నాడంట. ఇలా చూసి నీకే అంటదంట. ఏమంటది?
ఇటు పెద్ద భక్తురాలు ఇవిడి. అలా ఆయన్ని నేను ఇంకో ఎంతకాలం తాగుతావు, ఎంతకాలం తిరుగుతావు, ఎంతకాలం అంటే నీకే అంటదంట. లాస్ట్లో వాక్యం అంతా అయిపోయి ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన చేస్తున్నప్పుడు వెళ్ళిపోయి అంటదంట, ఆ నెత్తిమేసి పెట్టి ప్రభా ఈ సైతం తొలగించి, ప్రభా దురాత్మ తొలగించిన అడిగి ప్రార్థన చేస్తుందంట. ఒప్పుకో 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 ఒప్పుకో. మరి నువ్వెప్పుడు ఒప్పుకుంటావమ్మా? జీవితంలో ఒప్పుకో. మేము చూసారా, పైకి భక్తి కలిగిన వారిగా నటించి ఆ భక్తిలో శక్తిని ఆశ్రయించలేని వారు. చాలా విషయాలు, 19 విషయాలు రాశాడండి అక్కడ తిమోతి పత్రికలో. 19 కార్యాలు రాశాడు. ఈ పనికి మాలిన కార్యాలు, కృతజ్ఞత. దాంట్లో కార్యం ఏంటంటే కృతజ్ఞత లేనివారు అనండి. అందరం చెప్పాలి గట్టిగా. ఎవరు తెలిసిన వాళ్ళు పైకి భక్తులుగా నటిస్తారు కానీ భక్తిలో శక్తిని ఆశ్రయించలేని వాళ్ళు. చాలా విషయాలు రాస్తున్నాయి అక్కడ. కాబట్టి అన్నాడు భయము భక్తి అనండి. అందరూ గట్టిగా అనండ్రా. ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ధైర్యమును, మామూలు ధైర్యం కాదంట బ్రదర్. ఏ ధైర్యం బ్రదర్? బహుధైర్యమును దేవుడు నీకు పుట్టిస్తాడు. ఏం కలిగినాడు? అక్రమాలు చేస్తూ, అన్యాయాలు చేస్తూ, పాడు పనులు చేస్తూ, పనికి మాలిన పనులు చేస్తూ, ఎదవేసాలు ఎత్తు ఉన్నోడు ఎప్పుడు భయపడుతుంటాడు. రాయ్ ఫోన్ ఎలాగి, అమ్మా నా ఫోన్ మీద నీకు అంత నమ్మకం లేదమ్మా, ఎందుకమ్మా నా ఫోన్ ఎలాగి, ఇవ్వనమ్మా నేను ఇవ్వనమ్మా అంటాడు. ఇవ్వచ్చు కదరా, మీ అమ్మే కదా నిన్ను ఫోన్ అడిగింది, మీ అమ్మే కదా నీకు ఫోన్ కొందే. పిల్ల అలాగే ఫోన్, నా ఫోన్ ఎందుకమ్మా, నేను నీ కూతురునమ్మా, అంత అనుమానమా, అందుకే నా డోటే నా కూతురు అని అంటది అలా అమ్మ. దేవుని స్తోత్రం కలుగునుగా. అట్లా ఆమెనా, నీ కూతురునమ్మా. ఇలాగే ఆ ఫోన్కి లాక్కు, ఆ వాట్సాప్కి లాక్కు, ఆ యూట్యూబ్కి లాక్కు. కొంతమంది అయ్యారు దరిద్రం దోశ మీకు ఇన్కమింగ్ కూడా లాక్ పెట్టారంట. అంటే ఆ లాక్ ఓపెన్ చేస్తేనే నేను ఇన్కమ్ ఓపెన్ అవుతాం. అది కూడా వచ్చిందని సిస్టమ్. ఇప్పుడు ఇన్కమింగ్ కూడా ఫోన్ ఎత్తాలనుకో, మేము ఎత్తానంటే అవుతాం, నువ్వు ఎత్తాలి, నీ ఫోన్ నువ్వే ఎత్తాలి, నువ్వే లిఫ్ట్ చేయాలి. నువ్వు నిజంగా భక్తిపరుడు అయితే, నిజంగా దేవుని భయం కలిగిన బిడ్డవైతే నీ భార్యకి ఫోన్ ఇవ్వచ్చు కదా, నీ భర్తకు ఫోన్ ఇవ్వచ్చు కదా. ఏమండే నా ఫోన్ తీసుకున్నామంటే కాలు తడుగు ఆడిసిపంట ఆడతాను అంటాం. ఏమాడతామంటే ఆడిసిపంట ఆడతాం. మీ ఆయనకి ఫోన్ కొని ఇచ్చిందే మీ ఆయన. దేవుని స్తోత్రం కలుగును కాక. గట్టిగా హాట్స్పాట్ అంటే ఏదంటారు ఏంటో మాది అంతే. అడగచ్చు కదా, పెడతాను కదా కాలితేనే హాట్స్పాట్ అంటే. బాబు నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, దీంట్లో నేను పెడతాను కదా, ఫోన్ ముట్టుకోద్దు, అర్థమైందా? ముట్టుకోద్దా, ఆటోమేటిక్గా మారిపోయింది. చిన్న గొర్రె పిల్లను నేను, ఈ చిన్న గొర్రె పిల్ల ఏమైపోయింది? అమ్మో, ఫోన్ తీసుకుని అంత రెచ్చిపోతున్నావు ఏంటి? అదే నీలో భయభక్తులు ఉంటే ధైర్యంగా అడిగాను ఫోన్ ఎత్తాం. దాని స్తోత్రం కలుగును కాక. గట్టిగా ఏం కాదు, చూసి వేసాను ఇక్కడ పడి ఆ కింద పడుద్దని వేసాను, ఏం కాదు. నా ఫోన్కి మామూలు ఫోన్లు వాడినంతగా నా ఫోన్కి ఏ లాక్ లేదండి. పరిశుద్ధుల ఫోన్కి లాక్లు ఉండవు. దాని స్తోత్రం కలుగును కాక. లేదు కానీ ఇది ఏంటంటే మరి కొద్దిగా ఏదో సగం కొరికేసిన యాపిల్ ఎవరో గిఫ్ట్కి ఇచ్చారు, మరి దీనికి కొద్దిగా అదేదో పెట్టకపోతే అవదన్నారండి, అందుకు వచ్చింది దీనికి పెట్టారండి. అయినా మొత్తం ఎవరికేం తెలుసు ఈ నెంబర్. నీకు అంత భయం వేస్తుందండి. మీ ఆయనకి భయం, మీ ఆయనకి ఫోన్ ఇవ్వాలంటే భయం, నీ ఆవిడికి భయం. ఏంటే ఫోన్ ఎందుకు పట్టుకున్నావు? చెప్పానా? కాలు తడిగా హాట్స్పాట్ పెట్టేస్తానంటండి. ఏం పెట్టేస్తానంట? వేడి చొక్క పెట్టేస్తానంట. దేవుని స్తోత్రం కలుగునిగా. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అదేనండి, ఇప్పుడు నెట్ అయిపోతే మన దాంట్లో చాలా దాంట్లో తీసుకుంటారు కదండి, దానికి అట్టే చెప్తానా? మరి నాకు తెలియదు, మీ మొఖాలు అలాంటితే నాకు కంగారు వచ్చిందండి బాబు. తెలుగులో వేడి చొక్క అంటారండి. నేను స్తోత్రం. ఎందుకు భయం వేస్తుంది నీకు? ఒకటి, నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డవైతే బహుధైర్యముతో చెప్పు గట్టిగా ముందుకు సాగిపోతావు. స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుంది మీకు? ఈ రోజున యేసు రాబోతున్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి గట్టిగా. అయిపోయింది, మరొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి, యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒకటి, ఎవరు ధైర్యంగా ఉంటారు ప్రభు ముందు? ఎన్ని పరిస్థితులు వచ్చినా క్రీస్తులో నిలుచున్నవారు. రెండు,
మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు ఏ ఏ విషయాలు ఆరోపణ చేయబడుతున్నాయో వాటిని ప్రభు దగ్గర ఒప్పుకొని దేవుడితో సమాధాన పడిన వారు. మూడవది చెప్పండి, ప్రార్థన, విశేషమైన ప్రార్థనాత్మ కలిగిన వాళ్ళు. నాలుగవది, దైవజనులకు ఎప్పుడు ధైర్యం అంటే ఎన్ని శోధనలు వచ్చిన సంఘము క్షేమాభివృద్ధి పొందుచు ఆత్మలో కట్టబడుతున్నప్పుడు. తర్వాత యెహోవా యందు భయముక్తులు. ఎట్లాంటి వాళ్ళండి, రేపు భూమని బోరబోదినప్పుడు రెప్పపాట్లు ఈ మొన్న మారిపోద్ది, మహిమగా మారి మేఘమెక్కుతాం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతే, మేఘమెక్కుతాం. ఇక నేను ఎవడ ఆపలేడు. స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది లాగేద్దామన్నా లాగలేరు. ఎందుకంటే నీ మొన్ను మహిమగా మారిపోద్ది. ప్రత్యక్షమైన ఆ దినమందు యేసయ్యానికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఆఖరి మాటకి చూసి ప్రార్థన చేద్దాం, సమయం అయిపోయింది. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. చూసామా, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు మన పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతున్నాం. సహోదరులారా, ప్రతిష్ఠించిన మార్గమున, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదినైనా మార్గమున ఆయన రక్తము వలన, యేసుక్రీస్తు రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ధైర్యము కలిగి గట్టిగా చేతులు తీసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. బిగ్గరగా చెప్పాలి గట్టిగా. యేసుకి స్తోత్రం అని చెప్పండి. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి. ఇలాగూ నీవు ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించాలంటే, వింటున్నారా, దేని ద్వారా నీకు ధైర్యం కలుగుద్ది అంటే యేసయ్య రక్తము ద్వారా నీకు ధైర్యం కలిగిద్దండి. స్తోత్రం కలుగును గాక. దేని ద్వారా ధైర్యం కలిగిద్ది? యేసు రక్తం. అందరూ ఆలకించండి రా. అంటే నువ్వేం చేయాలి? నేను పాపిని ఒప్పుకొని ప్రభు దగ్గర పాప పశ్చాత్తాపడి మారు మనసు పొంది, నువ్వు ఏ వర్ణమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, ఏ భేదము లేదు, తప్పక నీవు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసము పొందాలి. స్తోత్రం కలుగునుగాక. ఏం పొందాలండి? యేసు రక్తములో కడగబడాలి. ఇప్పుడు బాప్తిసం అంటే కొంతమంది పుట్టిన పిల్లడికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో అయిపోయింది కాదండి. బాప్తిసం అంటే పిత్ర, పుత్ర, పవిత్రాత్మ నామమే అవ్వలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. తెలియక పాపం కొంతమంది తెలియక పిత్ర, పుత్ర, పవిత్రాత్మ నామములో, అదేనండి దేవుని స్తోత్రం. పవిత్రాత్మ నామం అయిపోయిందమ్మా, అయిపోయి ఆడు బాప్తిసం. మనం పాస్టర్ నువ్వు ఇప్పుడు ఈరోజు బాప్తిసం పొందావు, నేను చిన్నప్పుడే పొందానంటాడు. ఎప్పుడు పొందానంట? మాట్లాడతలేదు. ఆడు చిన్నప్పుడే పొందేసాను అంటాడు. ఏంటది? మాట్లాడతలేదు. మొత్తం రోడ్డు కొలిసేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. రోడ్డు కొలిసేస్తున్నాడు మొత్తం అంతా. అసలు మామూలుగా నువ్వు కాకుండా మారినట్టు నేను ఎప్పుడా ఎవడ్రా పాస్టర్ నువ్వు నాకు చెప్పేది? నా పొగోడి పొట్ల మీదే నువ్వు నాకు చెప్పేది ఏంట్రా అని ఆడు పొగోడి తింటూ ఆ తాగుపోతుడు ఎక్కడ పడతాడు తెలియదు, మురుకుంటూ టప్పని పడ్డాడంట. పడి లేచి ఎవడ్రా నన్ను తోసింది, ఎవడ్రా పాస్టర్ నన్ను తోసిందిరా అంటున్నాడు. నోట్లో నవ్వులుతున్నాడంట. నవ్వులుతుంటే ఆ పొగోడి మొక్క సాగుతుందంట. ఏంట్రా ఈ సాగే పొగోడి ఇచ్చేవేంట్రా అని తీస్తుంది. నోట్లో కప్ప, పొగోడి మొక్క కాదు. ఆ తాగుపోతుడికి నోట్లో పొగోడి మొక్క కప్ప కూడా తెలియదు. ఆడికి ఆడేమంటాడు అనుకున్నావు? చిన్నప్పుడే నేనేం పొందేసాను అంటున్నాడు. మాట్లాడతలేదు. అంటే తండ్రి యొక్కయ్యో, కుమారుని యొక్కయ్యో, పరిశుద్ధ ఆమె ఎన్ని రాగలంటే అంటారు ఆమె అని. ఇక్కడ మోకరించినంటాడు. ఇక్కడ మోకరించడు. మోకాల మీద కొండెక్కేస్తున్నాడు. ఇక్కడ మోకాలు వేయరా నువ్వు? నేనేనండి కాలితే మోకాల మీద మెట్లెక్కేస్తానండి. ఏ మెట్లు? ఇటు ఉంది కదా, ఈ రూట్లో ఉంది కదా, ఈ రూట్లో గౌరీపట్నం మెట్లు ఎక్కేస్తానంటాడు. గుణదల మెట్లు దీని మీద మోకాల మీద ఎక్కేస్తున్నాడు. బుద్ధి జ్ఞానం ఉందరా? నువ్వెవడమైనా సరే యేసు రక్తము నీ మీదకి రావాలి. హల్లెలూయా.
అప్పుడే ధైర్యంగా పరిశుద్ధ స్థలములో ప్రవేశించగలుగుతావు ఎవరమైనా సరే. ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తానండి. మీకు జ్వరం వచ్చింది అనుకోండి, బాగా ఏమొచ్చింది, డాక్టర్ గారు వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా జ్వరం అమ్మా అమ్మా ఓ అని వణుకుపోతున్నావు అనుకో, ఆవిడ అంటది బాబు నాకేం తెలుసు వైద్యకం, మా అబ్బాయి దగ్గరికి వెళ్ళి బాబు మా అబ్బాయి నిన్ను బాగు చేస్తాడంటది. అవునా కదా? అర్థమైందా? అలాగే మానవుడు పాపం అనే రోగంలో ఉన్నాడు. పరమ వైద్యుడైన యేసు మాత్రమే ఆ పాప రోగము నుంచి విడిపించగలడు. స్తోత్రం కలుగును గాక. ఇంకెవడం వల్ల కాదు. చిన్నప్పుడే పొందేసానండి నాన్న ఇలా రండి పర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. చేసామంటే ఎడారిలో ఎలాగిస్తావు రే? ఎడారి మాట పక్కన నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈస్ట్ గోదావరిలో ఉన్నావు. దాని స్తోత్రం కలుగుతుంది కాదు. వెస్ట్ గోదావరిలో మనకి నీళ్ళు కరువా? స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా ఆమెనంటలేదు. మనకి నీళ్ళు కరువు అంటే ఇక్కడ ఎన్ని గోదావరి నీళ్ళు, ఆ నది ఈ నది ఆ చెరువు ఈ చెరువు అన్ని నీళ్ళే కదా మనకి. తీసుకెళ్ళి మంచిరా లేదు బ్రదర్. ఎడారిలో ఎలాగిస్తాం? ఎడారిలో నువ్వు వెళ్ళినప్పుడు దిగినారా? కంగారు పడక ముందు ఇక్కడ చూడు. చూసారు? మీకు అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నిజమైన బాప్తీసం అనండి అందరం గట్టిగా అనాలి. ఏంటది? పెళ్లి బాప్తీసం నిజమైన బాప్తీసం కాదు. పుట్టినప్పుడు తీసేసుకునేది నిజమైన, చెప్పండి. చచ్చిపోతే సమాధుల పెట్టిలో పెడతారేమో, సమాధి దొరుకుద్దని తీసుకునేది నిజమైన బాప్తీసం కాదు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమును ప్రతి వాడును బాప్తీసము పొందాలి. చెప్పగడుతూ ప్రభు స్తోత్రం చెప్పండి. అప్పుడు యేసు రక్తము నీ మీదకి వచ్చి హల్లెలూయా వెలుగులో క్రీస్తు ఉన్నట్లుగా నీవు వెలుగులో నడిచి ఆయనతో అన్యోన్య సహవాసము చేసినట్లుగా అప్పుడు యేసు రక్తము నీ మీదకి వచ్చి ప్రతి పాపముల నుంచి నిన్ను కడిగి వేస్తుంది. హల్లెలూయా. నిజమైన బాప్తీసం పొందకుండా నామకార్థంగా బ్రతికేస్తే పౌలు అన్నాడు అది బాప్తీసమే కాదన్నాడు. కాబట్టి నిజమైన బాప్తీసం పొందడానికి తెగించు. స్తోత్రం కలుగును గాక. గట్టిగా ఆమేన్ అనాలి. స్తోత్రం అని చెప్పాలి గట్టిగా. నాకు సరిగ్గా తెలియని వయసులో బాప్తీసం ఇచ్చేసారండి. అప్పుడు నేను సేవలోకి వచ్చేసాను. సేవా పరిచయం స్టార్టింగ్లో ఉన్నాను. ఓ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. అయ్యా వందనాలు అయ్యా అన్నాను ఫస్ట్ ఆయన్ని. నాకు వందనాలు చెప్పలేదు. నువ్వు పరిశుద్ధాత్మను పొందావా అని అడిగాడు. ఒకటే మాట అడిగాడండి. అయ్యా వందనాలు అయ్యా అనగానే పాస్టర్ గారు ఏం చెప్పాలి మనకి? వాళ్ళు చెప్పలేదు. ఆయన నువ్వు పరిశుద్ధాత్మను పొందావా అని అడిగాడు. పరిశుద్ధాత్మను పొందానయ్యా. అప్పటికి నేను పరిశుద్ధాత్మను పొందానయ్యా అన్నాను. నీకు బాప్తీసం ఇచ్చిన పాస్టర్ పరిశుద్ధాత్మ పొందాడా అని అడిగాడు. ఏమడిగాడు స్పాట్లో? నిజమండి, ఇది బైబిల్లో ఉందండి ఈ ఉపదేశం. నీకు బాప్తీసం ఇచ్చిన పాస్టర్ గారు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగారు. లేదండి ఆయన ఇది పొందలేదంటే నువ్వు చేస్తున్న సేవ కరెక్టే, నువ్వు పొందుకున్న అభిషేకం కరెక్టే, నీ బాప్తీసం కరెక్ట్ నాది కాదు నాన్న, నువ్వు నిజమైన బాప్తీసం పొందాలన్నాడు. స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడండి? నిజమైన బాప్తీసం. ఇప్పుడు నేను అప్పటికే సేవలోకి వచ్చిన సంవత్సరం. ఇప్పుడు నాకు అన్నీ కరెక్టే కానీ ఏం లేదంటే ఇప్పుడు నాకు రైలు బండి ఎక్కేసిన టికెట్ లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. అది వేరే మీద పేరు మీద టికెట్ నేను ఎక్కేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. టీసీ వస్తే దొరికేస్తాను. వీడికి పెళ్లి బట్టలు లేకుండా వచ్చాడు పెళ్ళిలోకి. పెళ్లి వస్తున్నాం రక్షణ వస్తువులు లేకుండా ఎక్కడికి వచ్చాడు వీడు? పట్టుకెళ్ళి చీకట్లో వేసారు. మొత్తం ఈయన గుర్తొచ్చేసి 3 రోజులు ఉపవాసం ఉండిపోయి ఏడ్చేసి
వెళ్ళిపోయిన ఎందుకు అయ్యారు, మీరు పరిశుద్ధాత్మ పూర్ణని నమ్ముతున్నాను, అర్జెంటుగా నాకు నిజమైన బాప్తిస్మం ఇచ్చాను అన్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి. దేవుడి దగ్గర ఫోజు కొట్టద్దే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడి దగ్గర ఫోజు కొట్టద్దు, దేవుడి దగ్గర ఫోజు కొట్టద్దు. నువ్వు నిజమైన భక్తుడు అయితే, నిజమైన భక్తురాలు అయితే, నీ మనస్సాక్షి నిన్ను ఏ విషయాల్లో గద్దించిందో, నువ్వు పొందిన బాప్తిసం కరెక్ట్ కాదని నీకు అర్థమైతే, అభిషక్తులైన దైవజనులు ఉన్నారు, వచ్చి మారు మనసు పొంది నిజమైన బాప్తిసమైన ఒకే బాప్తిసమైన పాప క్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిసం పొందుము. స్తోత్రం కలుగును గాక. గట్టిగా యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యేసు రక్తము వలన ధైర్యముతో దేవుని కృపాసనమునకు మనము చేరుతున్నాం. కాబట్టి సమయోచితమైన కృప పొందినట్లు యేసు రక్తము ద్వారా మనము ఆయన కృపాసనము ధైర్యంగా ఎబ్రి 4లో కూడా చెప్పాడండి. రేపొద్దున పరిశుద్ధ స్థలములోనికి నువ్వు ప్రవేశించేది విన్నావా? యేసు రక్తము నీ మీద ఉంటేనే. హల్లెలూయా. యేసు రక్తపు కంచె నీ మీద ఉంటేనే, యేసు రక్తపు గురుతు నీ మీద ఉంటేనే సంహారపు దూత దాటిపోయాడు. సంహారపు దూత రాలేకపోయాడు ఆ ఇంట్లోకి. ఎందుకంటే ఆ ఇంటి మీద ఏముంది కనుక యేసు రక్తపు గొర్రెపిల్ల రక్తం ఉంది. ఆ పస్కా పండుగ, ఆ పస్కా గొర్రెపిల్ల రక్తం ఉంది కాబట్టి సంహారపు దూత రాలేకపోయాడు. ఏ సంహారము నీ కుటుంబంలోకి రాకుండా యేసయ్య నిన్ను కాపాడబోతున్నాడు. స్తోత్రం కలుగును గాక. నీ పైన కృప చూపబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి, యేసయ్య ప్రత్యక్షము కాబోతున్నాడు అనండి గట్టిగా. నేను సిగ్గుపడక ధైర్యంగా ఆయన సమ్ముఖానికి నేను చేరిపోవాలండి. కాబట్టి ప్రియులారా, ఆ మహోన్నతుడైన దేవుడు శరీరధారిగా వచ్చాడండి. నీ తలలు తలంచిన చెడ్డ తలంపుల నిమిత్తం వింటున్నావా? మన కాల్లో ఒక్క ముళ్ళు దిగితే తట్టుకోలేం. 264 రకాల ముండ్లను కిరీటముగా చేసి కర్రతో దొబ్బను కొడితే ఆ ముండ్లు కస్మని దిగి రక్తము బడబడ కారిపోతుంది యేసయ్యకి. నీ చూపులతో చూసిన అపవిత్రమైన చూపుల నిమిత్తము యేసయ్య ముఖం పైన థూ థూ అని 700 మంది రోమా సైనికులు ఉమ్ము వేశారు. మన నోటితో మాట్లాడిన అపవిత్రమైన మాటలు, వ్యర్థమైన మాటల వలన పిడికిలతో దొబ్బని గుద్దితే యేసయ్య ముఖమంతా ఓసిపోయిందండి. ప్రియతరమైన స్థలములో ఈ పై వస్త్రం తీసి ఇలా ఒంగోపెట్టి సీసబుగుళ్ళు గ్యాలమ్ములతో కూడినటువంటి కొరణాలతో ఆయన్ని కొడతా ఉంటే ఆయన శరీరం అంతా నాగులు చాళ్ళుగా దున్నబడిపోయింది. సొగసు కోల్పోయాడు, స్వరూపాన్ని కోల్పోయాడు, ఉన్నతమైన మహిమను విడిచిపెట్టి రిక్తునిగా మారిపోయి శరీరధారిగా వచ్చి నీ కొరకు నా కొరకు ఆ ఆకాశమును మహాకాశములు పట్టజాలని ఆ మహిమలోనికి నిన్ను తీసుకువెళ్ళడానికి ఆకాశానికి భూమికి మధ్యలో యేసయ్య 3 మేకుల పైన వేలాడుతున్నారు. ముగింపులో ఒక మాట, ఒక ప్రశ్న వేసి ముగిస్తున్నాను. నీ కోసం నా కోసం యేసయ్య అంతగా శ్రమపడ్డాడు. బిడ్డలారా, మనము ఆయన కోసం ఏం చేస్తున్నాం ఒకసారి ఆలోచించండి. ముగింపులో ఈ మాట, ప్రభు నీ కోసం ఎంతగా రోడ్డు పైన చచ్చిన కుక్కను ఈడ్చినట్లుగా యేసయ్యని ఈడ్చేశారండి. నిన్ను నన్ను ఆ ఉన్నతమైన మహిమకు తీసుకువెళ్ళాలని నిచ్చెనరగ పాశము నుంచి తప్పించి ఆయన ఇచ్చే ఉన్నతమైన బహుమానాలు నీకు ఇవ్వాలని బిడ్డ, ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీకోసం ప్రభు ఎంత త్యాగమైపోయాడే, ఎంత కరిగిపోయాడే, ఎంత నలిగిపోయాడే, ఎంతగా ప్రాణం పెట్టాడే. నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు? ఇంతవరకు ఏం చేయలేదా? ఎప్పటి నుంచి అయినా ఏదైనా చేద్దాం అనుకుంటున్నావా? ఎక్కడ వరకు లేచి నిలబడండి ప్రభు సన్నిధిలో. ప్రభుతో చెప్పండి నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు ఆయన కోసము. అలాగందరం లేచి నిలబడి 2 చేతులు పైకెత్తి హృదయాలు తెరిచి హల్లెలూయా హల్లెలూయా ప్రభు సన్నిధిలో హల్లెలూయా హల్లెలూయా. దిక్కులు చూడద్దండి, అటు ఇటు తిరగద్దు ప్రియులారా, దయచేసి అటు ఇటు తిరగద్దు. నీ మనస్సాక్షిని